హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఏపీ ఎంసెట్ ఇంకా టీఎస్ ఎంసెట్ ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన వేవ్స్ చాప్టర్ లెక్చర్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ క్లాస్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. ఇంకా చాలా చిన్న క్లాస్, అయిపోతే ఒక 1 అవర్ 15 మినిట్స్లో అయిపోతుంది నా క్లాస్ అయితే. ఓకే రైట్. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, ద్రోణా సిరీస్లో 40 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఈ 40 క్లాసెస్ చూస్తే 100% ఒక మంచి ర్యాంక్ అయితే వస్తుంది నాన్న మీకైతే. ఓకే, అంటే మొత్తానికైతే ఫిజిక్స్లో అయితే మంచి మార్క్స్ వస్తాయి మీకు. ఓకే రైట్ బెటర్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే కంటే ముందు అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి. నేను రాసే ప్రతి ఒక్క పాయింట్ మీ బుక్లో ఉండాలి నాన్న. ఓకే ఎస్. సో మనం ఈరోజు కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి సౌండ్ వేవ్స్, ప్యూర్గా సౌండ్ వేవ్స్ అంటే సౌండ్ గురించే డిస్కస్ చేయబోతున్నాం నాన్న ఈరోజు. ఓకే, డెన్సిటీ వేవ్ ఈక్వేషన్, స్పీడ్ ఆఫ్ సౌండ్, ఓకే లాంగిట్యూడినల్ వేవ్స్, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అకార్డింగ్ టు ద న్యూటన్, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అకార్డింగ్ టు ద లాప్లాస్ కరెక్షన్ అన్నట్టు. ఓకే నెక్స్ట్ speed of sound in terms of absolute temperature, organ pipe, closed and open organ pipe, resonance in air column, speed of sound from resonance tube nana. So ee topics anni manam ee roju cover cheyabothunam. Okay yes. So last class lo chusukunnataithe manam ee topics anni discuss chestunam kada. Waves, general equation of wave, plane progressive wave, direction of harmonic wave, avuna, velocity of the wave, next phase and phase difference, wave velocity and particle velocity, acceleration of particle, phase different for same particle at different time. Avuna yes. So ade vidhanga speed of wave on string, intensity of wave, intensity with a distance from source, interference of wave, reflection and transmission of wave on string, స్పీడ్ ఆఫ్ వేవ్ ఆన్ స్ట్రింగ్. లాస్ట్ క్లాస్లో ఇవన్నీ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్, స్టాండింగ్ వేవ్, అవునా, కంపారిజన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ అండ్ స్టాండింగ్ వేవ్, స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రింగ్. సో ఈ అన్ని టాపిక్స్ అయితే లాస్ట్ క్లాస్లోనే అయిపోయినాయి. లాస్ట్ క్లాస్ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ చూసుకుంటా ఆర్డర్లో వస్తే మొత్తం ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ లేదు సార్ ఇక్కడ నుంచి మధ్య నుంచి చూస్తున్నారంటే కొంచెం కష్టంగా పోతుంది. అట్లీస్ట్ మీరు ఈ చాప్టర్ స్టార్టింగ్ నుంచి చూడండి. ఓకే, అంటే లాస్ట్ క్లాస్ చూడండి, ఈ క్లాస్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లాస్ట్ క్లాస్ చూసి ఈ క్లాస్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సరేనా రైట్ బెడా. సో ఈరోజు మనం సౌండ్ వేవ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సౌండ్ వేవ్స్ అయితే తెలుసు, ఆల్ పార్టికల్స్ వైబ్రేట్ parallel to the direction of propagation of wave. ఓకే రైట్. సో లాస్ట్ క్లాస్లో ఒక ట్రిక్ కూడా చెప్పినా కదా, అవునా, సాంగ్ డీజే టిల్లు సాంగ్, అవునా, పార్టికల్స్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో సౌండ్ వేవ్ అనేది పోతుంది అని అనుకుందాము. ఓకే, పార్టికల్స్ ఎట్లా వైబ్రేట్ అవుతాయి, ఇట్లా వైబ్రేట్ అవుతాయి. ఇది మెయిన్ పొజిషన్, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది స్పీకరు. ఈ స్పీకర్ నుంచి ఇక పార్టికల్స్ అనేవి ఇట్లా వైబ్రేషన్స్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటాం నాన్న, కంప్రెషన్ అంటాం, దీన్ని రేర్ ఫ్రాక్షన్. కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్స్ కదా. సౌండ్ వేవ్స్లో మనకు కంప్రెషన్ అండ్ రేర్ ఫ్రాక్షన్ వస్తాయి అని చెప్పేసి మీకైతే అన్నాను, అవునా రైట్. సో కంప్రెషన్స్ అంటే ఇగో ఇక్కడైతే పార్టికల్స్ అన్ని దగ్గరలో ఉంటాయి, అవునా, అంటే ఇక పార్టికల్స్ వైబ్రేట్ టుగెదర్ అనమాట. కంప్రెస్డ్ అట్లా. ఓకే, ఇక్కడ రేర్ ఫ్రాక్షన్, పార్టికల్ వైబ్రేషన్ ఈజ్ వెరీ ఫ్రీ అనమాట, ఫ్రీగా వైబ్రేట్ అవుతాయి. ఓకే, కంప్రెషన్లోనేమో దగ్గరుండి అన్ని వైబ్రేట్ అవుతాయి, ఇక్కడేమో ఫ్రీగా ఉండి వైబ్రేట్ అవుతాయి అనమాట. ఓకే ఎస్. సో చూడండి, ఇదైతే మీకు తెలిసిన విషయాలే. సౌండ్ వేవ్స్ ఆర్ ఏ వేవ్స్ అన్నా, ఇవి లాంగిట్యూడినల్ వేవ్స్ కదా. ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్, దానికి ఫ్రీక్వెన్సీ ఎట్లుంటుంది, లెస్ దెన్ 20 హెర్ట్జ్ ఉంటుంది. ఆడబుల్ వేవ్స్ అంటే మనకు వినిపించేది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏంది నాన్న, 20 హెర్ట్జ్ నుంచి వెళ్ళి 20 కిలో హెర్ట్జ్ మధ్యలో మనము వినగలుగుతాం. ఓకే, అల్ట్రాసోనిక్ అని అంటే ద ఫ్రీక్వెన్సీ షుడ్ బి గ్రేటర్ దాన్ 20 కిలో హెర్ట్జ్ నాన్న. ఓకే, ఇది చిన్న పాయింట్ కాబట్టి అఫ్కోర్స్ మీకు కూడా తెలుసు కదా. సౌండ్ వేవ్స్ ట్రావెల్స్ డ్యూ టు ద ప్రెషర్ అండ్ డెన్సిటీ వైబ్రేషన్స్ నాన్న. ఓకే, కంప్రెషన్లో ప్రెషర్ ఎట్లుంటుంది, హై ఉంటుంది, డెన్సిటీ ఎట్లుంటుంది, హై ఉంటుంది. రేర్ ఫ్రాక్షన్లో ప్రెషర్ ఎట్లుంటుంది, తక్కువ ఉంటుంది. ఓకే, డెన్సిటీ ఎట్లుంటుంది, తక్కువ ఉంటుంది. ఇవి పాయింట్స్ అయితే లాస్ట్ క్లాస్లోనే కవర్ చేసినాం కదా. ఇవన్నీ జస్ట్ ఈ 3 పాయింట్లు లేవనుకోండి ఎక్స్ట్రా, అంతే కదా, అవునా. ఈ పాయింట్ అయితే మీకు తెలుసు, లాస్ట్ క్లాస్లో వచ్చింది కదా.
రైట్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సౌండ్ వేవ్. ఓకే, సో ఇది పార్టికల్ వైబ్రేషన్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ వేవ్. ఇదైతే మీకు తెలుసు, ఇప్పుడు చెప్పినా నేను. ఇది కూడా మీకు లాస్ట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా. ఇక్కడ ఇగో సౌండ్ వేవ్ కదా, అందుకోసం ఎస్ తోటి రాస్తున్నా సౌండ్ వేవ్స్. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. సార్ మనకు వేవ్ ఈక్వేషన్ కూడా సేమ్ ఇదే కదా సార్, వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. అంటే వై ప్లేస్లో మనకు ఏమొచ్చింది, ఎస్ వచ్చింది, అంతే కదా. అవునా, అంటే ఎస్ ఏం ఇండికేట్ చేస్తున్నది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ అనమాట. సో ఇది ఏ డైరెక్షన్లో పోతున్నది, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో పోతుంది, అంతేనా. రైట్, చూడండి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సౌండ్ వేవ్ ఈక్వేషన్ విచ్ ఇస్ మూవింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇన్ కేస్ సైన్స్ అనేటివి సేమ్ ఉంటే, అంటే ఈడ మైనస్ ఉంటే అప్పుడు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతున్నట్టు. ఓకే, సౌండ్ అనేది అంటే ఇట్ సైడ్ పోతున్నట్టు. క్లియర్, అర్థమైందా. సేమ్ వేవ్ లెక్కనే నాన్న, లాస్ట్ క్లాస్లో మనం వేవ్ ఈక్వేషన్ చూసినామా, అచ్చం అదే. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వై ప్లేస్లో ఎస్ పెట్టాలి, ఇది సౌండ్ వేవ్స్ కదా. అవునా, ఇదేంది డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై యాక్సిస్లో ఉంటుండే కదా. అవునా, వేవ్ ఈక్వేషన్లో డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై యాక్సిస్ ఉంటుండే కదా. ఈడ ఏంటంటే సౌండ్ అనేది ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతున్నది అన్నట్టు. చూడండి, ఈడ ఎస్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అనమాట, అట్లా. ఓకే, ఎస్. సో ట్రాన్స్వర్స్ వేవ్ మనకేమో గిట్లుంటుంది కదా, ట్రాన్స్వర్స్ వేవ్. అవును, సౌండ్ వేవ్లో చూడండి, ట్రాన్స్వర్స్ వేవ్లో క్రస్ట్ ట్రఫ్లు వస్తాయి కదా. సౌండ్ వేవ్లో మనకేమొస్తాయి, ఇవి కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్లు వస్తాయి నాన్న. క్రస్ట్ ప్లేస్లో కంప్రెషన్ సిసి మ్యాచింగ్ అయింది కదా, ట్రఫ్ ప్లేస్లో రేర్ ఫ్రాక్షన్ అన్నట్టు. కంప్రెషన్ ఇగో రేర్ ఫ్రాక్షన్ అట్లా. ఓకేనా, అర్థమైందా బేటా. క్రస్ట్ ట్రఫ్ కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్ ఇంతే. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, దీని యొక్క మనము గ్రాఫ్ వేద్దామని అనుకుంటే ఇక సైన్ వేవ్ ది గ్రాఫ్ తెలుసు కదా నాకు ఇట్లానే వస్తుంది, అంతేనా కదా. రైట్, అయితే ఈ గ్రాఫ్లో ఈ పైన ఉన్న పార్ట్ అబోవ్ ద ఆరిజిన్ ఏమి ఇండికేట్ చేస్తున్నట్టే పార్టికల్ అనేది ముందడ పోతున్నట్టు. ఓకే, ఫార్వర్డ్ డైరెక్షన్. ఇట్ సైడ్ ఇది ఏమి ఇండికేట్ చేస్తారంటే వెనకాల, అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ అన్నట్టు. సో పార్టికల్ అనేది ఈ విధంగా వైబ్రేట్ అవుతుంది కదా, అంతేనా కదా. ఇట్లా వైబ్రేషన్ అయితే అవుతుంది, అవునా. రైట్, సో ఇది ఫార్వర్డ్, అబోవ్ ద ఆరిజిన్ ఫార్వర్డ్ డైరెక్షన్, ముందడ పోయినట్టు. ఇదేమో వెనకాల పోయినట్టు, ముందట వెనకాల అది నాన్న. ఓకేనా, అర్థమైపోయింది కదా ఇదైతే. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పైన కర్వ్ వస్తే సౌండ్ వేవ్స్లలో పైనది వస్తే ముందడ పోతున్నట్టు, కిందిది వస్తే వెనకాల పోతున్నట్టు, ముందు వెనకాల ఇట్లా. ఓకే, చలో ఇదైతే సింపుల్గా ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రెషర్ వేవ్ ఈక్వేషన్ చూద్దాం. సో సౌండ్ వేవ్స్ ఈజ్ అ డిస్టర్బెన్స్ డ్యూ టు ద ప్రెషర్ అండ్ డెన్సిటీ వైబ్రేషన్స్ అని చెప్పేసి రాసినా కదా. రైట్, సో ప్రెషర్ది ఒక వేవ్ ఈక్వేషన్ వస్తుంది, అదేవిధంగా డెన్సిటీది కూడా వస్తుంది. ఇగో ప్రెషర్ది ఒకటి డెన్సిటీది ఒకటి, రెండు వస్తాయి. ఓకే, ప్రెషర్ది ఏదైతే వస్తుందో సేమ్ కాపీ పేస్ట్, ప్రెషర్ తీసేసి డెన్సిటీ పెట్టాలి నాన్న, సరేనా. ఇది చూడండి, ఈడ సార్ ప్రెషర్ వేవ్ ఈక్వేషన్లా మీరు పీ రాయాలి కదా, పీ ఈజ్ ఈక్వల్ టు పీ నాట్ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ రాయాలి కదా. అవును సార్, ఇక్కడ -π/2 రాసిడ్రు ఏంది అంటే -π/2 అంటే మొత్తానికి ఇది కాస్ వస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ రైట్, కాసే వస్తుంది నాన్న. ఓకే, డిస్ప్లేస్మెంట్కి ప్రెషర్కి మధ్యలో ఉన్న ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి 90 డిగ్రీ ఉంటుంది సార్. అవును, ఇక్కడ డెల్టా పీ ఎందుకు రాసింది సార్ అంటే పీ రాయాలి కదా అంటే ఇక్కడ డెల్టా పీనే మనం తీసుకుంటాం అనమాట. ఓకే, నేను చెప్తాను చూడండి. హియర్ నార్మల్ ప్రెషర్ ఎట్లుంటుంది, 1 atmospheric ప్రెషర్ అంటాం కదా. 1 atmospheric ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 1 atm. అవునా, దట్ వాల్యూ ఏంది 10⁵ పాస్కల్స్ కదా. రైట్, సో హియర్ వి కన్సిడర్ ఓన్లీ డెల్టా పీని మాత్రమే తీసుకోవాలి, పీ తీసుకోవద్దు. ఓకే, డెల్టా పీ డిఫరెన్స్, ప్రెషర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. క్రస్ట్లో ట్రఫ్లో చూపిస్తాను నేను. మ్యాక్సిమం ఎంత ఉంటుంది 20 పాస్కల్స్, మినిమం ఎంత ఉంటుంది -20 పాస్కల్స్ ఉంటుంది. ఇగో డెల్టా పీ నాట్ వాల్యూ ఏంటంటే బీటా కేఏ. బీటా అంటే బల్క్ మాడ్యులస్, కే అంటే వేవ్ నంబరు, ఏ అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్ అనమాట. ఓకే, చలో, సో ఇది ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. క్లియర్ అయిందా, ఏం లేదు. ఈ వేవ్ ఈక్వేషన్ ఇగో గుర్తుపెట్టుకోండి, సౌండ్ వేవ్ ది ఈక్వేషన్ రాయండి, సౌండ్ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ రాయండి అని అంటే S ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు, S ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ సార్ కదా. ఇప్పుడు ప్రెషర్ది రాయండి,
అని అంటే సార్ డెల్టా పి రాయాలి కదా. ఇప్పుడే మీరు చెప్పారు. ఏమొస్తుంది? సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ మైనస్ π/2. ఓకే, క్లియరేనా? రైట్. దీనికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఏమొస్తుంది అంటే చూడండి, ఇది మైనస్ కాస్ వస్తుంది నాన్న, సారీ. ఓకే, ఇది మైనస్ కాస్ వస్తుంది. ఇంతకుముందు కాస్ అన్నా కదా, యాక్చువల్లీ అది మైనస్ కాస్, మైనస్ డెల్టా పి కాస్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. ఓకే, నేను ఆల్రెడీ మీకైతే ట్రిక్ చెప్పిన, ఏందది, ఎప్పుడైనా కానీ మీకు మైనస్ కాస్ టీటా కనిపిస్తే సైన్లోకి మార్చుకోవాలని చెప్పేసి అన్నానా లేదా? అప్పుడు ఏమన్నా నేను టీటా మైనస్ π/2 రాయండి అని చెప్పేసి అయితే అన్నానా లేదా? రైట్ బెటర్. సో మైనస్ కాస్ టీటా వస్తే సైన్ టీటా మైనస్ π/2 రాయండి అని అన్నా. ఓకే, ఇవి ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇవి మైనస్ కాస్ టీటా వచ్చిందా, దాన్ని మనము సైన్ టీటా మైనస్ π/2, ఇవో సైన్ టీటా మైనస్ π/2 ఇట్లా రాష్ట్రం అన్నట్టు. ఓకే, మొత్తానికి దానికి దీనికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇది చూడండి, కంప్రెషన్స్లా రియల్గా మీరు ఏమనుకుంటున్నారు అంటే, సార్ అన్ని లైన్లు దగ్గర ఉంటాయి సార్ అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. మీరు జూమ్ చేసి చూస్తే మీకు ఇట్లా అనిపిస్తుంది. ఓకే, ఇక ఇది చూడండి, ఇదేమో దూరం ఉంటాయి, లైన్లు దగ్గరకు వచ్చేవరకంటే ఇట్లా ఫుల్ ఉంటాయి అన్నట్టు. అర్థమైందా? ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ లైన్లు, ఇక్కడ సెంటర్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే మ్యాక్సిమం అన్నట్టు. ఆ మ్యాక్సిమం ఎంత ఉంటుంది అంటే ఓకే +20 pascals ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంత అంటే డెల్టా పి వాల్యూ 0, ఇక్కడ 0. ఇట్లా కంప్రెషన్లో దగ్గర పోతున్నా కొద్ది ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. ఓకే, అంటే మ్యాక్సిమం ఎంత ఉంటుంది? +20. అదేవిధంగా రేర్ ఫ్యాక్షన్లో మీరేమనుకుంటారు? సార్ దూరంగా ఉంటాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. రైట్, దూరంగానే ఉంటాయి, కానీ ఎట్లా ఉంటుంది అంటే చూడండి. ఓకే, సో ఇది చూడండి, ఈడనేమో ఇవి దూరంగానే ఉన్నాయి, కానీ ఈడ మినిమం ఎంత ఉంటుంది అంటే -20 pascals ఉంటుంది అనమాట. ఓకే, ఈడ మినిమమే, కానీ ఎంత ఉంటుంది? -20 pascals. సెంటర్లో చూస్తాం అన్నట్టు. మెయిన్గా ఏం చూస్తాము? సెంటర్లో చూస్తాము. ఈడ డెల్టా పి వాల్యూ ఏంది? 0నే. ఈడ ఏంది? 0నే. ఇట్లా దగ్గరికి పోయే కొద్దీ మనం సెంటర్లో చూసుకుంటే కనుక -20 pascal కనిపిస్తుంది. ఓకేనా? అర్థమైందా బేట? దీంది. ఓకే, ఇక్కడ కంప్రెషన్లో లోపల పోతున్న కొద్దీ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మ్యాక్సిమం ఇంత. ఓకే, ఇక మధ్యలో సెంటర్లో ఏడైంత -20. అంతగానో మేము అవసరం కూడా లేదు, జస్ట్ ఒక పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అని. ఓకే, మెయిన్గా పాయింట్ డిస్ప్లేస్మెంట్ వేవ్ ఈక్వేషన్, సౌండ్ది డిస్ప్లేస్మెంట్ వేవ్ ఈక్వేషన్ తెలుసు కదా. అట్లానే ప్రెషర్ది ఏంది? మైనస్ కాస్ కదా, మైనస్ కాస్ టీటా వస్తుంది, అంతేనా? అంటే డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా పి నాట్ కాస్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ కదా. ఇంతకుముందు చెప్పినా కదా, ఇదే ఫార్ములా నేను చెప్పేది. ఓకే, డెన్సిటీది ఏమొస్తుంది సార్ అంటే ఇదే, పీ ప్లేస్లో రో పెట్టండి అంతే, పీ ప్లేస్లో రో పెట్టాలి అంతే, ఇంకేం ఉంటుంది. ఓకే, చలో ఇది ఎక్కడైతే మీకైతే క్లారిటీ వచ్చేసింది కదా. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ అయితే ఇది చూడండి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ అన్నా ఇదే కదా సౌండ్ వేవ్ది. ఇగో ఎస్, ఇది ఎక్స్ తీసుకున్నా. ఓకే, ఒక వేవ్ అయితే ఇట్లా వచ్చింది. అయితే ఇక్కడున్న పార్టికల్స్ చూసుకుందాము. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ పార్టికల్స్ అయితే తీసుకున్నాం. ఓకే, దానిపైన ప్రెషర్ ఎట్లున్నదో చూద్దాం ఒకసారి. ఓకే, ఏ అనే పార్టికల్ తీసుకున్నా. ఓకే, ఇది బ్యాక్ సైడ్ కదా, అవునా? ఏ అనే పార్టికల్ ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ఇదేంది? బ్యాక్ సైడ్ అంటాం. ఆరిజిన్ కింద ఉంటే బ్యాక్ సైడ్, అవునా? అంటే బ్యాక్ సైడ్ ఇట్ సైడ్, అంతేనా? యారో మార్క్ అనేది మనకి ఇట్ సైడ్ రావాలి కదా. ఇదేంది? ఫార్వర్డ్ అన్నట్టు, ఫార్వర్డ్ ముందర లాగుతున్నట్టు కదా, అంతేనా కదా? ఆ పార్టికల్ని ముందర లాగుతున్నట్టు, అవునా? ఇది ఫార్వర్డ్ అన్నా ముందర పోతుందా? ఇది బ్యాక్వర్డ్ అన్నా వెనక్కి పోతుందా? రైట్. సో ఇది ఏమవుతున్నది? ఇక్కడ మనకు రేర్ ఫ్యాక్షన్ వస్తున్నది కదా. కంప్రెస్ అవుతుందా? కంప్రెస్ అయితే లేదు సార్, రేర్ ఫ్యాక్షన్ దూరం పోతున్నా సార్, అంతేనా? రైట్. సో దూరం పోయేటప్పుడు ఓకే డెల్టా పి వాల్యూ ఏంది? నెగిటివ్ తీసుకుంటాం. ఓకే, కంప్రెషన్లో మ్యాక్సిమము, రేర్ ఫ్రాక్షన్లో మినిమం, అంటే డెల్టా పి వాల్యూ ఏంది? నెగిటివ్ అనమాట. ఓకే, చలో ఇది క్లియర్ అయిపోయింది. అంటే ఇక్కడ ఉన్న పార్టికల్ అది రేర్ ఫ్రాక్షన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఇక్కడ ఈ పాయింట్ ఏం క్రియేట్ చేస్తున్నా చూడండి సార్. ఇగో ఆరిజిన్ పైన ఉన్నది ముందర పోతున్నది కదా, ముందట ఈ బ్యాక్ సైడ్ నుంచి చూసినా కానీ ముందటికే పోతుంది కదా, అవునా? ఇగో ముందటి నుంచి చూస్తే అది ముందటికే పోతున్నది, ఈ నుంచి చూసినా కానీ అది ముందటికే పోతున్నది, అంతేనా? ఈడ ప్రెషర్ డిఫరెన్స్ ఏమన్నా క్రియేట్ అయిందా? ఏం కాలే. అయిందా ఏమన్నా? ఏం కాలేదు. అంటే డెల్టా పి వాల్యూ ఏంది? 0. డిఫరెన్స్ ఏం లేదు కదా, అవునా కదా? సేమ్ ఉన్నది అటు ఇటు,
సో ఫైనల్లీ ఆన్సర్ ఏమొచ్చింది 0 వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు సి దగ్గర చూడండి, మంచి అబ్జర్వ్ చేయండి. సి దగ్గర ఇక్కడ ఇగో ఇదేంది ముందడబోతున్నట్టు, అవునా? కరెక్టేనా? ఇగో ఇది చూడండి నాన్న, ఇగో మీకు చెప్తా చూడండి, క్లియర్ చూడండి. ఈ పాయింట్ దగ్గర వస్తే ఇదేంది బ్యాక్వర్డ్, అంతేనా? కరెక్టేనా కదా? అవునా? రైట్. సో ఇదేంది బ్యాక్వర్డ్, ఇక బ్యాక్వర్డ్ వేసినా నేను సి అనే పాయింట్ దగ్గర బ్యాక్ వేసినా లేదా? ఓకే, ఇదేంది ముందడబోవడం, ఇదేంది ముందడబోవడం, కరెక్ట్ వేసినా ముందడబోవడం, అంతేనా కదా? కరెక్ట్ అర్థమైందా బేటా ఇది? ఓకే, ఇక్కడ ఇదేమైంది, ఇది బ్యాక్ అన్నట్టు, బ్యాక్ వేసేసిన. ఇదేంది, ఇగో మీకు ఒక గుడ్డిగా చెప్పాలనా, వేవ్ ఇట్లా కదా పోయేది కదా, అంతేనా? ఇట్లా పోతుంది అంటే ఇది ముందట చూడడము, ఇది వెనకాల చూడడం అనమాట, అంతేనా కదా? ఇది ముందట చూడడము, ఇది వెనకాల చూడడము, ఇది ముందట చూడడము, ఇది వెనకాల చూడడం, అంతేనా కదా? అంతేనా కదా? ఇది ముందట చూడడం, ముందట ఏమున్నది, ఇది బ్యాక్వర్డ్ వస్తున్నది. ఇగో ముందట ఏమున్నది బ్యాక్వర్డ్, వెనకాల అంటే వెనకాలది ఏమున్నది ముందట పోతున్నాడు అనిపిస్తున్నది, అంతేనా? ఇది అర్థమైందా నాన్న? ఇగో ఏం లేదు, డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ. ఇగో ఏ పాయింట్ ఉన్నది, ఇట్లా ఫస్ట్ పెట్టుకోండి. ఇగో ఇదేమో ఫస్ట్ ఏ ఉంది కదా, ఇది ముందడుగు, ఇంకోటేమో వెనక అడుగు. ఓకే, ముందొకటి వెనకాల ఒకటి. ఓకే, ఇదేమో ముందరిది, ఇదేమో వెనకాలది. ఇది క్లియర్ అయిపోయింది కదా. ఫస్ట్ ముందరిది అంటే ఇది, ఇట్ సైడ్ది ముందట రాస్తాం. ఓకే, ఇది ఫస్ట్, ఇది సెకండ్ అన్నట్టు. ఓకేనా? ఇది క్లారిటీ రావాలి. ఓకే, అయితే ఇది ఫస్ట్ కదా, ఇట్ సైడ్ ఏమున్నది ఫార్వర్డ్ ఉన్నది, ఫార్వర్డ్ ముందట పోయేది, అంతేనా? అటు, అంతేనా కదా? వెనకాల ఏమున్నది వెనకాలకు పోతున్నది ఇప్పుడు కదా. సెకండ్ ఏంది వెనకాలకు పోతున్నది. ఈడేమొచ్చింది రేర్ ఫ్రాక్షన్, రేర్ ఫ్రాక్షన్, అవునా? సో డెల్టా పి వాల్యూ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది కదా, అవునా? రైట్. సో మ్యాగ్నిట్యూడ్ రాసిన, ఒక్క నిమిషము, నెగిటివ్ మినిమం అన్నట్టు కదా, అంటే -20 పాస్కల్స్ అనమాట. ఇప్పుడు బి దగ్గర చూడండి. ఓకే, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఫస్ట్ అంటే ముందట చూడాలి, ఫస్ట్ అంటే ఇది, సెకండ్ అంటే ఇది అన్నట్టు. ఓకే, ఈడేమవుతున్నది సార్ ఎబో ద ఆరిజిన్ ఉంది కాబట్టి అది ముందట పోతున్నది. ఓకే, సెకండ్ అంటే బ్యాక్ సైడ్ చూడాలి సార్ కదా, అంతేనా కదా? చలో బ్యాక్ సైడ్ చూస్తే ఓకే, అది ఎటు పోతున్నది ఎబో ద ఆరిజిన్ కాబట్టి ఇగో ముందటనే పోతున్నది. డెల్టా పి వాల్యూ ఏంది 0 కదా, రెండో సైడ్ నుంచి ప్రెషర్ సేమ్గానే ఉన్నది, అది ఎటు పోతున్న ప్రెషర్ డిఫరెన్సే లేదు కదా. ఇప్పుడు సి దగ్గర చూడండి. ఓకే, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఓకే, సో ఫస్ట్ అంటే ఇదే కదా, అది ఎటు పోతున్నది బ్యాక్, బిలో ద ఆరిజిన్ అంటే బ్యాకే కదా. నెక్స్ట్ ఇదేంది ఎబో ద ఆరిజిన్ అంటే ముందర పోతున్నట్టు, అంతేనా? చలో, సో ఇది ఏమైంది కంప్రెషన్ అయింది, కంప్రెషన్ అయిపోయింది కదా. ఇక్కడ కంప్రెషన్, డెల్టా పి ఏమొస్తుంది మ్యాక్సిమం వస్తుంది, అంతేనా? ఇప్పుడు ఈ దగ్గర ఇదేంది, ఇది ఫార్వర్డ్ అంటే ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్ కదా. ఈ దగ్గర చూడండి, ఈ దగ్గర ఏమైంది ఓకే, సో ఇదేమైంది ముందడ ఎబో ద ఆరిజిన్ అంటే ముందడ పోతున్నట్టు కదా, ముందడ పోతున్నట్టు. ఇదేంది బిలో ద ఆరిజిన్ కాబట్టి వెనకలకు పోతున్నట్టు, అవునా? మళ్ళీ ఏమొచ్చింది రేర్ ఫ్రాక్షన్ వచ్చింది కదా, రేర్ ఫ్రాక్షన్. డెల్టా పి వాల్యూ ఏంది నాన్న, డెల్టా పి వాల్యూ రేర్ ఫ్రాక్షన్లో ఏమొస్తుంది నెగిటివ్ వస్తుంది, అంతేనా కదా? ఇది చూడండి నాన్న, ఇగో ఏ దగ్గర ఈ దగ్గర సేమే కదా రావాల్సింది, ఏ దగ్గర ఈ దగ్గర సేమేనా? ఇగో ఇగో ఏ ఈ ఐ మూడు కూడా సేమ్ వస్తాయి కదా, ఈడున్నది ఈడున్నది సేమ్ వస్తుంది, ఇక్కడున్నది సేమే వస్తుంది, ఇక్కడున్నది సేమే వస్తుంది, అంతేనా కదా? కరెక్ట్గా అర్థమైందా? అది అట్లానే ఉండని మీరు మంచిగా రాసుకోండి నీట్గా. ఓకే, అర్థమైందా? ఇగో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఓకే, ఇది ఫస్ట్, ఇది సెకండ్ అన్నట్టు అట్లా. ఓకే, చలో, సో ఇది ఫస్ట్, బ్యాక్ ఉంటుంది సెకండ్, అంతేనా? క్లియర్గా అర్థమైపోయింది. ఇది ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా. చలో నెక్స్ట్ పోదాం. ఎస్ బడా. సో ఇప్పుడైతే ఇక్కడైతే గ్రాఫ్లు అయితే ఉన్నాయి చూడండి. అంతా మేము అవసరం లేదనుకోండి, కీ పాయింట్ అయితే నేనైతే మీకు చెప్పేసిన, కీ పాయింట్ చెప్పేసిన
మీకు ద్రోణ సిరీస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పేసి అన్నా కాబట్టి ఇవన్నీ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తున్నాను నేను అందుకోసం. ఓకే రైట్. సో అంతనమేం అవసరం కూడా లేదు రియల్గా చెప్పాలంటే. కీ పాయింట్స్ ఫార్ములా చెప్పిన కదా, డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ ఏంది, సౌండ్ది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రెషర్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ది ఫార్ములా ఏంటి, ఈక్వేషన్ ఏంటి అని అంటే ఆల్రెడీ చెప్పినా కదా, మైనస్ డెల్టా పీ నాట్ కాస్ వస్తుంది కదా, అంటే మైనస్ కాస్ థీటా కదా, అవునా. రైట్ బేడా. సో ఇది చూడండి, ఏ అనే పాయింట్ దగ్గర ఇగో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే సౌండ్ది, ఇక్కడ సౌండ్ డిస్ప్లేస్మెంట్ వేవ్ ఈక్వేషన్ వేసినాను, ఇక్కడ డెల్టా పి ఓకే సౌండ్ వేవ్దే ప్రెషర్ది వేవ్ ఈక్వేషన్ అయితే వేసినాను నేను. ఓకే ఇక్కడ ఏం వేయలే చూపిస్తా, ఇప్పుడు ఏది చూపిస్తా మీకు. ఓకే చలో. సో ఇదైతే ఫస్ట్ వేసేసిన. ఏ అనే పాయింట్ దగ్గర ఏమొచ్చింది చెప్పండి. ఏ అనే పాయింట్ దగ్గర రేర్ ఫ్యాక్షన్ డెల్టా పి వాల్యూ ఏంది నెగిటివ్ కదా, డెల్టా పి వాల్యూ ఏంది నెగిటివ్. ఇగో ఏ అనే పాయింట్ దగ్గర రేర్ ఫ్యాక్షన్ డెల్టా పి ఏంది నెగిటివ్ వచ్చిందా, అంటే ఇగో డిస్ప్లేస్మెంట్ అనేది మీన్ పొజిషన్ దగ్గర ఉంటే ఓకే ప్రెషర్ అనేది అక్కడ మ్యాక్సిమం ఉంటుంది అన్నట్టు. అర్థమైందా బేట, అంటే ఇక నెగిటివ్ డైరెక్ట్ అంటే మినిమం, మినిమం అంటే మినిమం తీసుకోండి ఇక. ఓకే డెల్టా పి వాల్యూ మ్యాక్సిమం మినిమం ఉంటుంది అని చెప్పేసి అన్న, మ్యాక్సిమం అంటే +20 పాస్కల్, ఇది -20 పాస్కల్ అట్లా. ఓకే రైట్. బి అనే పాయింట్ దగ్గర ప్రెషర్ డిఫరెంట్ డెల్టా పి వాల్యూ ఏమైనా ఉందా, ఏం లేదు సార్, 0 కదా. ఓకే ఇక ఏమొచ్చింది, 0 వచ్చిందా లేదా. ఓకే ప్రెషర్ ఏంది డెల్టా పి వాల్యూ 0. సి అనే పాయింట్ దగ్గర కంప్రెషన్ వచ్చింది. కంప్రెషన్ అంటే డెల్టా పి వాల్యూ ఏంది మ్యాక్సిమం అన్నట్టు కదా, సి అనే పాయింట్ దగ్గర, అవునా. ఇక డెల్టా పి వాల్యూ ఏంది మ్యాక్సిమం. ఓకే అట్లానే డి అనే పాయింట్ దగ్గర, డి దగ్గర అచ్చా ఏబిసి డి. ఓకే ఈ దగ్గర చూసినాం కదా మనం, డి దగ్గర చూడలే. ఓకే డి దగ్గర చూపిస్తా ఈడ. ఓకే డి దగ్గర. ఓకే ఇదేంది ఫస్ట్, ఇదేంది సెకండ్ అన్నట్టు కదా, ముందట ఉండేది ఎప్పుడు ఫస్టే, అవునా. ఇదేంది ఎడిపోతుంది నాది, బిలో ద ఆరిజిన్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ కదా, ఇగో బ్యాక్ సైడ్ అంతేనా. రైట్. సో ఇది కూడా బిలో ద ఆరిజిన్ ఉన్నది కాబట్టి మళ్ళీ బ్యాక్ సైడ్, అవునా. ఏమొచ్చిందన్నా డెల్టా పి ఏమైనా ఉంటుందా, ఏముండదు సార్, 0 కదా, రెండు కూడా ఒకటే సైడ్లో ఉన్నాయి కదా, ప్రెషర్ డిఫరెన్స్ ఏంది 0నే కదా. సో డెల్టా పి వాల్యూ ఏంది 0 అనమాట. డి అనే పాయింట్ దగ్గర 0 రావాలి. ఇక డెల్టా పి వాల్యూ 0 వచ్చిందా లేదా కదా. రైట్. సో మొత్తానికైతే ఇది క్లియర్ అయిపోయింది కదా. అట్లానే ఈ అనే పాయింట్ దగ్గర చూడండి, ఈ అనే పాయింట్ దగ్గర రేర్ ఫ్యాక్షన్ వచ్చింది, అవునా. డెల్టా పి వాల్యూ ఏంది నెగిటివ్, అవునా. ఈ అనే పాయింట్ దగ్గర రేర్ ఫ్యాక్షన్ వచ్చింది, అవును. డెల్టా పి వాల్యూ నెగిటివ్, అంతేనా కదా. సో మొత్తానికి ఇక అట్లానే వేసుకుంటా పోతే ఈ గ్రాఫ్ అనేది ఇట్లా వచ్చింది. ఇది ఏ గ్రాఫ్ చెప్పండి, మైనస్ కాస్ ది గ్రాఫ్ అయినా కదా. అబ్బా సార్ కరెక్ట్, మైనస్ కాస్ ది గ్రాఫ్ ఇట్లానే ఉంటుంది సార్, బేసిక్ మ్యాథమెటిక్స్లో మీరు చెప్పారు, ఎగ్జాక్ట్లీ రైట్, అవునా కదా. చలో. సో దీనికి డిఫరెన్స్ ఏందో మీకైతే అర్థమైపోయింది, అవునా. రైట్ బెడా. సో ప్రెషర్ వేవ్ ఈక్వేషన్ ఏమొచ్చింది, ఇగో మైనస్ డెల్టా పీ నాట్ కాస్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ, అవునా. కాస్ టీటాను ప్లస్ కాస్ టీటా ఉంటే సైన్ టీటా ప్లస్ 90 రాస్తాం, మైనస్ కాస్ టీటా ఉంటే సైన్ టీటా మైనస్ 90 రాస్తాం కదా. ఇదైతే మీకు తెలుసు కదా, లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మొత్తానికి డెల్టా పి సైన్లో రాయాలనుకుంటే డెల్టా పీ నాట్ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ మైనస్ π/2 కదా. ఇది క్లియర్. ఓకే డెల్టా పీ నాట్ వాల్యూ ఇది వస్తుంది, గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే చలో. సో డెన్సిటీ వేవ్ ఈక్వేషన్, సో ఏం లేదు, ప్రెషర్ ప్లేస్లో నేనేం పెట్టినా డెన్సిటీ పెట్టేసిన. ఓకే సో పీ నాట్ ప్లేస్లో ఏం పెట్టినా నేను రో నాట్ పెట్టేసిన, అంతే, ఇంకేం లేదు ఇక. ఓకే చలో. సో డెన్సిటీ వేవ్ ఈక్వేషన్ అయితే అయిపోయింది. ఇదైతే డెల్టా పీ నాట్ వాల్యూ తెలుసు కదా. రైట్ బేటా. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏంది, స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఎట్లన్నా కానీ లాంగిట్యూడినల్ వేవ్, అవునా. సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్సే కదా. అయితే దాని యొక్క ఫార్ములా ఏంటంటే v = √E/డెన్సిటీ అనమాట. ఓకే సో ఈ డెన్సిటీ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ద మీడియం అనమాట, E/ρ. ఈ అంటే ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఓకే అక్కడ మీరు యంగ్స్ మాడ్యులసా బల్క్నా, ఓకే యంగ్స్ మాడ్యులస్ రాస్తారా బల్క్ మాడ్యులస్ రాస్తారా, అది మీ ఇష్టం.
ఓకే, బేస్డ్ ఆన్ ద కండిషన్ అనమాట. ఓకే, మీరు సాలిడ్ తీసుకుంటే సాలిడ్స్లో యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది, అంతేనా? గ్యాసెస్ ఇంకా లిక్విడ్స్లో బల్క్ మాడ్యులస్ ఉంటుంది, అంతేనా కదా? అంటే ఈ ప్లేస్లో మీరు బల్క్ మాడ్యులస్ తీసుకోవాలన్నట్టు అట్లా. ఓకే, స్పీడ్ ఆఫ్ సౌండ్, రైట్ బడా. వి అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్, ఈ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, రో అంటే ఏంటి డెన్సిటీ ఆఫ్ ద మీడియం అనమాట. సో అందరు తెలుసు కదా, స్పీడ్ ఆఫ్ సౌండ్ సాలిడ్లో ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ లిక్విడ్లో, లాస్ట్ గ్యాసెస్లో, అంతేనా? రైట్. సో ఈ అనేది మీరు వై పెట్టాలి, ఈ ప్లేస్లో వై పెట్టాలి. ఇన్ కేస్ మీరు సాలిడ్స్ కనుక తీసుకుంటే యంగ్స్ మాడ్యులస్ వై పెట్టాలి అక్కడ. ఈ అనేది మీరు బీటా పెట్టొచ్చు ఎప్పుడు అనంటే ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అనమాట, బల్క్ మాడ్యులస్. ఓకే, బీటాని నేను బల్క్ మాడ్యులస్ అని చెప్పేసి రాస్తున్నా. ఓకే, లేదా బల్క్ మాడ్యులస్ మీరు బి అని రాసి కూడా రాసుకోవచ్చు, బీనే రాయండి. బల్క్ మాడ్యులస్ని బి అని రాస్తున్నా, లేదా కే కూడా రాసుకోవచ్చు కదా. సో మనము ఇది చూడండి, మనము మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో బల్క్ మాడ్యులస్ని బి లేదా కే తోటి అయితే ఇండికేట్ చేస్తాము అని చెప్పేసి అన్నా కదా. చలో, ఇక్కడ నేను చెప్తున్నా బల్క్ మాడ్యులస్ని బి లాగా రాయండి అని చెప్పేసి అంటున్నా. ఓకే, సో ఇది మొత్తానికి అయితే క్లియర్ కదా. చలో, ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎనీ గ్యాస్ డిపెండ్స్ అపాన్, వెలాసిటీ దేనిపైన ఆధారపడుతున్నది? మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఇంకా డెన్సిటీ పైన ఆధారపడుతున్నది కదా, అంతేనా కదా? మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ద మీడియం అన్నట్టు. ఓకే, డెన్సిటీ ఆఫ్ ద మీడియం రో అంటే డెన్సిటీ అండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ద గ్యాస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అకార్డింగ్ టు ద న్యూటన్ అనే సైంటిస్ట్. సో మనం మాట్లాడేది మీకైతే వినిపిస్తుంది, ఆ సౌండ్ అనేది ఎంత స్పీడ్తో పోతున్నది అన్న విషయం పైన ఆయన రీసెర్చ్ చేశారు. ఆయన ఏం కనుక్కున్నారంటే, అకార్డింగ్ టు ద న్యూటన్ సౌండ్ ట్రావెల్స్ ఇన్ ఎయిర్ ఐసోథర్మల్లీ. ఓకే, సౌండ్ ట్రావెల్ అంటే సౌండ్ కాన్స్టెంట్ టెంపరేచర్లోనే ట్రావెల్ అవుతుందట అని చెప్పేసి అయితే అన్నాడు అన్నట్టు. ఓకే, రైట్. సో ఐసోథర్మల్లీ మెయిన్ కీ పాయింట్ ఇదేనా? ఓకే, అంటే ఈ సౌండ్ ట్రావెల్ అయ్యేటప్పుడు టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అన్నట్టు అట్లా. ఓకే, లేదా కాన్స్టెంట్ టెంపరేచర్లో సౌండ్ అనేది ట్రావెల్ అవుతున్నది. ఇక్కడ బల్క్ మాడ్యులస్ అచ్చా ఇది బి కదా, అవునా? సౌండ్ ట్రావెల్స్ ఇన్ ఎయిర్లో కాబట్టి అక్కడ మనం బల్క్ మాడ్యులస్ కదా తీసుకోవాల్సింది, అంతేనా కదా? ఇది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినా కదా నాన్న. ఇలా ఏమున్నదని ఏం లేదు, చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకున్నా మీకు సరిపోతుంది నాన్న, ఏం లేదు ఇలా రియల్గా చెప్తున్నా. ఓకే, బల్క్ మాడ్యులస్ బి తోటి అయితే ఇండికేట్ చేస్తాము. ఓకే, బి రాస్తున్నా. ఓకే, ఫర్ ఐసోథర్మల్, ఓకే, కాన్స్టెంట్ టెంపరేచర్, ఈ బల్క్ మాడ్యులస్ని మనము ప్రెషర్ రాసుకోరాదా? బల్క్ మాడ్యులస్ ఫార్ములా ఏందన్నా? ఓకే, ప్రెషర్ అపాన్ ఏరియా అపాన్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ కదా, అంతేనా కదా? వాల్యూమ్ పోతే జస్ట్ దాని ప్లేస్లో ప్రెషర్ అయితే రాసుకోవచ్చు కదా, అంతేనా? వీది ఫార్ములా ఏంది? ఈ బై రో, జనరల్ ఫార్ములా ఇది, జనరల్ ఫార్ములా కదా. ఎలాస్టిసిటీ అంటే ఇక్కడ గ్యాసెస్ తీసుకుంటున్నాం కాబట్టి బరోబ్బర్ మనం బల్క్ మాడ్యులస్ రాయాలి ఇక్కడ కదా. బరోబ్బర్ ఏం రాయాలి? బల్క్ మాడ్యులస్. ఇక్కడ బల్క్ మాడ్యులస్ తీసేసి నేను ఏం రాసిన? ప్రెషర్ పెట్టిన. అంటే బి ప్లేస్లో ఏం పెట్టినా? ప్రెషర్ పెట్టినా నాన్న, ఇంకేం లేదు. ఇదే ఫార్ములా మీరు లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ తీసుకుంటే ఈ ప్లేస్లో బి పెట్టండి. లేదు సార్ నేను ప్రెషర్ టర్మ్లో రాస్తా సార్ అంటే బి ప్లేస్లో ప్రెషర్ పెట్టుకోండి, అంతే. ఓకే, రైట్. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ లాప్లేస్ కరెక్షన్. న్యూటన్ ఏదైతే చెప్పిండో అది దాని ప్రకారము ఈ ఫార్ములాలలో డెన్సిటీ ఆఫ్ ఎయిర్, ప్రెషరు కనుక మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసింది అనుకోండి, ఎగ్జాక్ట్లీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది రాలేదన్నమాట, దగ్గరలో వచ్చింది. ఓకే, జనరల్గా ఎట్ 0 degrees సెల్సియస్ దగ్గర స్పీడ్ ఆఫ్ సౌండ్ 332 మీటర్/సెకండ్ ఉంటుంది. ఓకే, కానీ ఈయన ప్రకారం చూస్తే, న్యూటన్ ప్రకారం చూస్తే మీకు ఎంత వచ్చిందంటే 330 అట్లా వచ్చింది. కొంచెమే డిఫరెన్స్. ఓకే, ఇట్లా కొంచెం ఇంతే డిఫరెన్స్, అంతేం లేదు. అయితే దీనిలో చిన్న కరెక్షన్ ఉంది కదా, ఆ కరెక్షన్ ఈయన చేసిండు లాప్లేస్ కరెక్షన్ అని చెప్పేసి అని అంటాము. న్యూటన్ ఫార్ములాని చిన్న కరెక్షన్ చేసినానయ్య, అంతే, ఏం లేదు.
ఫార్ములా అదే చూడండి. అకార్డింగ్ టు లాప్లాస్ సౌండ్ ట్రావెల్స్ ఇన్ ఎయిర్ అడియాబాటికల్లీ అని చెప్పేసి అయితే అన్నాడు. ఓకే, సౌండ్ ట్రావెల్ అయ్యేటప్పుడు హీట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అన్నట్టు అట్లా. ఓకే, న్యూటన్ చెప్పిన ప్రకారం టెంపరేచర్ కాన్స్టెంట్, ఈయన ప్రకారం హీట్ కాన్స్టెంట్, అంతే. చిన్న కరెక్షన్ ఉండాలి ఫార్ములాలో. ఏందది? V ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ P/ρ. P/ρ అని న్యూటన్ అన్నాడు కదా. అబ్బా, న్యూటన్కి ఇదే అన్నాడు కదా నాన్న, చిన్న ఫార్ములా నాన్న, అసలు రియల్గా చెప్పాలని అసలు ఏం లేదు ఇందులో. ఓకే, P/ρ అని న్యూటన్ అన్నాడు. ఓకే, ఎక్స్ట్రాగా లాప్లేస్ ఏమన్నాడు? పక్కకు ఒక గామా పెట్టుకోండి అని అన్నాడు, అంతే, ఇంకేం లేదు. అప్పుడు మీకు బరోబ్బర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. 332 అంటే 332నే వస్తుంది మీకు, అంతే కరెక్షన్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, ఇది గామా వాల్యూ తెలుసు కదా, CP/CV 1 + 2/f కదా గామా వాల్యూ. సో మోనోకు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కదా ఎఫ్ అంటే, ఇది 3, ఇది 5, ఇది 6, ఇదైతే తెలుసు కదా నాన్న. ఇక దీని వచ్చే డీటెయిల్ కావాలంటే మీరు కెనెడిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అయితే చూడాలి. ఓకే, చలో, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్, టెంపరేచర్ రూపంలో రాయండి అని చెప్పేసి అంటే ఫార్ములా తెలుసు. ఏంటది? గామా P/ρ. పర్మనెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇదే, ఇక గామా P/ρ. ఓకే, P/ρ అంటే ఏంటి? RT/M. అవునా, ఇది ఆల్రెడీ కెనెడిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో చెప్పినా నేను, KTGలో వస్తాయి. KTGలో P/ρ ఏంది? RT/M, లేదా కేలో రాయాలనుకుంటే కనుక KT/m కదా, అవునా కదా, రైట్ బెటా. సో ఇదైతే ఇగో P/ρ ప్లేస్లో RT/M రాసిన, కేలో కావాలంటే KT/m అయితే ఉన్నది. ఓకే, M అంటే మోలార్ మాస్, స్మాల్ m అంటే గివెన్ మాస్, R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, K అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఈ వాల్యూలు అన్నీ ఇస్తాడు ఎగ్జామ్లో, 100% వాల్యూస్ అయితే ఇస్తాడు. T అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్, T అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్. ఓకే, ఇది క్లియరేనా? ఫార్ములా అయితే గుర్తుండిపోయింది కదా. చిన్న ఫార్ములా ఏమొచ్చింది? ఇగో మీకు ఎగ్జామ్లో అడిగేది ఇదే, గామా RT/m, అదే ఇగో గామా P/ρ అన్నమాట. ఓకే, కేలో కావాలనుకుంటే కేలో రాసుకోండి, గామా KT/m. ఓకే, కే రాస్తే స్మాల్ m రాయాలి, క్యాపిటల్ R రాస్తే క్యాపిటల్ M రాయాలి. ఓకే, క్లియరేనా? 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 చలో, ఇవైతే వచ్చేసినాయి కదా ఫార్ములాస్. ద టెంపరేచర్ ఎట్ విచ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ డబుల్, అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమైంది? డబుల్ అయింది. ఓకే, అయితే టెంపరేచర్ అంటే T2 వాల్యూ మనం కనుక్కోవాలి. ఏ టెంపరేచర్ దగ్గర స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది డబుల్ అవుతుంది? ఓకే, ఇనిషియల్ టెంపరేచర్ ఎంత ఇచ్చిండు? 27 degrees ఇచ్చిండు కదా. సో ఇది కెల్విన్లో కన్వర్ట్ చేసుకోవాలి. 27 + 273 ఎంత వచ్చిందన్న? 300 కెల్విన్స్. ఓకే, టెంపరేచర్ అయితే వచ్చేసిందా? వచ్చేసింది. సో మనకు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఫార్ములా ఏంటి? గామా RT/m. ఓకే, ఇక్కడ మాస్ ఒక గ్యాస్ మాలిక్యూల్ గురించి మాట్లాడలే, దేని గురించి మాట్లాడలేడు కాబట్టి, అంతేనా కదా. టెంపరేచర్లో ఇదే కదా మీరు రాసుకోది, అవునా. ఇక్కడ మాస్ పర్టికులర్ ఆక్సిజన్ అన్నాడా? ఆక్సిజన్ అంటే మాస్, ఈ ఫార్ములా యూజ్ చేస్తుండే, అంటే మాస్ కూడా కన్సిడర్ అవుతుండే అనమాట. ఓకే, ఇక్కడ జస్ట్ ఏమన్నాడు? ద టెంపరేచర్ ఎట్ విత్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్, అవునా. సో ఇది కాన్స్టెంట్, ఇవి రెండు కూడా కాన్స్టెంట్ ఏ ఉంటాయి కాబట్టి ఇగో V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏమొచ్చింది? √T వచ్చింది కదా. V2/V1 అండర్ రూట్ ఆఫ్ T2/T1. V2 అంటే 2V1 కదా, 2V1/V1. T2 అంటే కనుక్కోవాలి. ఓకే, T1 అంటే 300. ఓకే, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది అన్న? 4 = T2/300. T2 ఈజ్ ఈక్వల్ టు 1200 కెల్విన్స్ వచ్చింది కదా. ఆప్షన్స్లో డిగ్రీ సెల్సియస్ ఇచ్చింది కదా. -273 చేస్తే ఎంత వస్తుంది నాన్న? 927 degrees Celsius. ఓకే, ఎంత వచ్చింది? 927 degrees Celsius. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సింపుల్గానే ఉంది కదా. జస్ట్ ఇప్పటిదాకా నేర్చుకున్న దాంట్లో ఏమొచ్చిందన్న? సౌండ్ వేవ్ ఈక్వేషన్, ప్రెషర్ ఈక్వేషన్, ఇంకా డెన్సిటీ ఈక్వేషన్, మూడే కదా. ఈ మూడిటి డెన్సిటీ పక్కకు పెట్టుకోండి, పక్కకు పెట్టేసేయండి, ఎందుకంటే అది ఈజీనే ఉంది కాబట్టి. ప్రెషర్ది ఏం రాస్తామో డెన్సిటీ కూడా అదే రాస్తాం, పెద్ద ప్రాబ్లం లేదు. సౌండ్ వేవ్ ఈక్వేషన్ వచ్చింది, ప్రెషర్ వేవ్ ఈక్వేషన్ వచ్చింది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ వచ్చింది కదా. ఇంతేనా? పర్మనెంట్గా వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఫార్ములా ఏంటి అని అంటే గామా RT/m లేదా గామా P/ρ. ఆ మూడు ఫార్ములాలు ఉన్నాయా? అవి బట్టి పట్టండి, కథ అంతే.
న్యూటన్ని అడిగితే గామా పీ బై, అంటే గామా రాయకండి, న్యూటన్ అడిగితే న్యూటన్ ఏం చెప్పిండో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అంటే √p/ρ అనాలి అంతే. ఓకే, ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ నైట్రోజన్ అంటే క్యాపిటల్ M వాల్యూ కన్సిడర్ చేయాలి టు ద హీలియం గ్యాస్. చూడండి, ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఫర్ నైట్రోజన్ అండ్ హీలియమా, హీలియం. ఓకే, నైట్రోజన్ ఇక్కడనేమో హీలియం, ఇది ఏంది 1+2/F, ఇది డయాటామిక్ మాలిక్యూల్ కదా. F వాల్యూ ఏమొస్తుంది 1+2/F వాల్యూ ఎంత నాన్న, దీనిలో F వాల్యూ ఎంత వస్తుంది 5 కదా, అవునా. F వాల్యూ 5 వస్తుంది, రైట్. సో ఇక్కడ 5 డయాటామిక్ మాలిక్యూల్ కదా, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5 కదా, 5 6 7 7/5 వచ్చింది గామా వాల్యూ. మరి ఈడ 1+2/F 1+2/ హీలియం మోనో అటామిక్, F వాల్యూ 3 అవుతుంది కదా, F వాల్యూ 3 అవుతుంది కదా. చలో, సో ఏమొచ్చింది 5/3 వచ్చింది కదా, ఇది హీలియంది, ఇదేమో నైట్రోజన్ది కదా. చలో, రైట్. సో దీని వాల్యూ అయితే కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఫార్ములా ఏంటి నాన్న, గామా RT/m కదా, అంతేనా కదా. ఇగో గామా కూడా అవసరము, టెంపరేచర్ కూడా అవసరము, ఇంకా మాస్ కూడా అవసరము, అంతేనా. ఒక్క నిమిషం. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ నైట్రోజన్ టు దట్ ఇన్ హీలియం గ్యాస్ ఎట్ 300 కెల్విన్స్. చూడండి టెంపరేచర్ సేమే, ఈ 300 కెల్విన్స్ దగ్గర నైట్రోజన్ యొక్క స్పీడ్ ఇంకా హీలియం యొక్క స్పీడ్ రేషియో ఏమవుతుంది అనుకోండి అంటున్నాడు. ఓకే, ఇది కాన్స్టెంటే అంతేనా. అంటే మొత్తానికి ఏమొచ్చింది √Γ/m వచ్చింది, అంతేనా. ఇదే కదా వచ్చింది. చలో, సో నైట్రోజన్ బై హీలియం కదా. సో √Γ ఏమొస్తుంది నాన్న, నైట్రోజన్ బై మాస్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ అంటే మోలార్ మాస్ కదా, రైట్. సో ఈడ గామా, ఈడ హీలియంది, ఈడనేమో హీలియంది, అంతేనా, రైట్ బెటర్. సో ఫైనలీ గామా నైట్రోజన్ ఏమొచ్చింది 7/5 వచ్చింది కదా, అంతేనా. 7/5 మెల్ల చేయండి, ఆగమేం పడకండి. ఓకే, MHC వాల్యూ, ఓకే MHC వాల్యూ ఏమొస్తుంది నాన్న. ఓకే, మాస్ మోలార్ మాస్ ఆఫ్ హీలియం 4 కదా, దీనిది నైట్రోజన్ది ఒక్క నిమిషం. ఓకే, మాస్ మోలార్ మాస్ ఆఫ్ నైట్రోజన్ ఎంత నాన్న 2 14 28 28 కదా. చలో, ఈడ 4 మెల్ల వేసుకోండి, నైట్రోజన్ ఈడ 28, హీలియం ఎంత 4, అంతే కదా. ఇంతేనా. గామా హీలియం, అచ్చా ఇది గామా హీలియం ఏమొచ్చింది, గామా 5/3, సారీ ఇక్కడ 5/3 కదా, అవునా. ఇక్కడ 5/3 28, హీలియం 5/3, ఇంతే కదా. కరెక్ట్ రాష్ట్రమా, మెల్ల చూసుకోండి, ఆగమేం పడకండి. చలో, 4 6 24, 4 7 28 కదా, ఈ 7 పోయింది కదా, 3 అనేది పైకి పోయింది, 5 అనేది కిందికి వచ్చింది, 5 5 25 అంటే √3/5 వచ్చింది కదా, అంతేనా కదా. నైట్రోజన్ బై హీలియం, అంతేనా. మెల్ల వేసుకోండి నాన్న, మీరు మెల్ల వేసుకోండి, ఆగమేం పడకండి. ఓకే, క్లియరేనా. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ నైట్రోజన్ ఇక్కడ హీలియంది. ఇప్పుడు క్లియర్ ఉందా, క్లియరేనా. ఏమున్నా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినా, నేను ఏం చేసినా అని ఏం చేయలే, ఫార్ములా నాకు తెలుసు, రిలేషన్షిప్ ద్వారా న్యూమరికల్ అయితే సాల్వ్ చేసినాం, ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పిన, నాకంటే ముందు మీదే అయిపోయింది అనుకుంటా. ఓకే, √3/5 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నోట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ లెస్ దెన్ 25 degrees అయిందనుకోండి, అప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్
కనుక్కోవడానికి కోసము వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్ ప్లస్ 0.61 ఇంటూ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ అనమాట. ఓకే రైట్. సో ఇగో ఈ టెంపరేచర్ దగ్గర ఓకే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత ఉంటుంది అని అంటే ఇగో టెంపరేచర్ 10 degrees దగ్గర ఇగో ఇది చూడండి 0 degrees దగ్గర మాత్రం ఆల్రెడీ మీకు చెప్పినా నేను 332 ఉంటుందని చెప్పేసి అన్నా కదా. 332 రాసేసేయండి ప్లస్ 0.61 ఇంటూ 10 రాయండి అన్న. ఓకే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే ఫైనల్ ఆన్సర్. ఓకే ఇది క్లియరేనా? నార్మల్గా ఫార్ములా అయితే తెలుసు కదా నాన్న మీకైతే. పర్టికులర్గా టెంపరేచర్ దగ్గర స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత అవుతుంది అంటే ఇట్లా క్యాల్కులేట్ చేసుకోండి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఒకటే ఒక ఫార్ములా, అంటే అవి 3 ఫార్ములాలు ఉన్నాయి కదా అవే ఫార్ములాలు. ఏంది గమా టీ/m, ఇంకోటి ఏంటి గమా kT/m. ఓకే రైట్. ఇంకోటి ఏంటి √ ఆఫ్ గమా p/ρ ఇదే కదా అవునా. టెంపరేచర్ అన్నాడు కాబట్టి ఇంట్లోనే టెంపరేచర్ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు ఇక. ఓకే చాలు. సో అంటే వెలాసిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెంపరేచర్ అనాలి. ఓకే ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. ప్రెషర్ది ఫార్ములా ఏందన్నా √ ఆఫ్ గమా p/ρ. ఆల్రెడీ రాసిన ఫార్ములాలే రాసిన కొత్త ఏం లేవు. ఓకే ఎఫెక్ట్ ఆఫ్ హ్యూమిడిటీ. ఓకే ఇది చూడండి డెన్సిటీ ఆఫ్ మాయిశ్చర్ ఎయిర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డెన్సిటీ ఆఫ్ డ్రై ఎయిర్ నాన్న. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి మాయిశ్చర్ ఎయిర్లో వాటర్ వేపర్ ఉంటుంది అనమాట ఇలా. ఓకే రైట్ ఇది గుర్తుపెట్టుకోండి. మాయిశ్చర్ ఎయిర్లో ఏముంటుంది వాటర్ వేపర్ అయితే దీనిలో ఉంటుంది అనమాట. సరేనా. ఇక్కడ స్పీడ్ ఆఫ్ సౌండ్ మనకేం తెలుసు ఇగో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ కదా అంతేనా కదా. దేనిలో డ్రై ఎయిర్ యొక్క డెన్సిటీ అనేది ఓకే డ్రై ఎయిర్ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువ ఉన్నది, స్పీడ్ ఎట్లుంటుంది తక్కువ ఉంటుంది. ఓకే డ్రై ఎయిర్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎట్లుంటుంది అని అంటే మీరేమన్నా తక్కువ ఉంటుంది అని చెప్పేసి అనాలి. ఓకే మాయిశ్చర్ ఎయిర్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ మాయిశ్చర్ ఓకే దాని యొక్క మాయిశ్చర్ ఎయిర్ది డెన్సిటీ ఎట్లున్నది తక్కువ ఉన్నది. ఓకే రైట్. సో దాని యొక్క వెలాసిటీ ఎట్లుంటుంది ఎక్కువ ఉంటుంది హై. ఓకే మీకు అడిగితే అడగచ్చు దీనిలో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎక్కువ ఉంటుందా అని అడిగితే మీరేమనాలి మాయిశ్చర్ ఎయిర్లో. మాయిశ్చర్ అంటే వాటర్ వేపర్ అయితే ఉంది కదా నాన్న, అంటే కొంచెం వాటర్ మీటర్ అంటే మాలిక్యూల్స్ అవి ఇవి అయితే ఉన్నాయి కదా సాలిడ్ లెక్క అనుకోండి ఇక. ఓకే రైట్. సో దీనిలో ఏంటి అని అంటే దీని యొక్క డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. మనకు తెలుసు స్పీడ్ ఆఫ్ సౌండ్ సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది కదా. ఇక వాటర్ వేపర్ ఇక మీ ఇష్టం ఏదన్నా అనుకోండి ఇక మీరు ఎక్కడికి వెళ్ళి గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న. ఓకే ఇది రిలేషన్షిప్ మీ ఇష్టం మీకు నచ్చినట్టు గుర్తుపెట్టుకోండి అంతే. క్లియరేనా చలో నెక్స్ట్ ఆర్గన్ పైప్ గురించి చూడండి. ఇట్ ఈస్ ఎ పైప్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ మెటల్ వుడ్ ఆర్ సంథింగ్ విత్ గ్లాస్ నాన్న. సమ్ టైమ్స్ విత్ గ్లాస్. ఈ ఆర్గన్ పైప్ అంటే ఏంటి మెటల్తో తయారు పైప్ నాన్న. ఇది నార్మల్ పైప్ ఉంటుంది చూడండి ప్లాస్టిక్ పైప్లో అవునా అవే ఇక మెటల్తో అన్న ఉండొచ్చు వుడ్ తోట ఉండొచ్చు ప్లాస్టిక్ కాదు కానీ ఎక్కడికి వెళ్ళి వుడ్ ఓకే మెటల్ సమ్ టైమ్ గ్లాస్ ఉండొచ్చు. ఓకే ఇక్కడ 2 రకాల పైపులు ఉన్నాయి. ఓపెన్ ఆర్గన్ పైప్ ఉంది క్లోజ్డ్ ఆర్గన్ పైప్ ఉంది. ఓకే అయితే ఓపెన్ ఆర్గన్ పైప్ అంటే ఏంటంటే ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్ మీకైతే తెలుసు కదా నాన్న ఇదైతే కదా 2 సైడ్ ఓపెన్ ఉంటుంది. క్లోజ్డ్ ఆర్గన్ పైప్లో ఒక సైడ్ ఏమో ఓపెన్ ఉంటుంది ఇంకో సైడ్ ఏమో క్లోజ్ ఉంటుంది అంతే. ఓకే ఇదైతే మీకు తెలుసు. క్లోజ్ ఆర్గన్ పైప్లో క్లోజ్ ఎండ్ దగ్గర మనకి ఏమొస్తుంది ఎప్పుడు కూడా క్లోజ్ ఎండ్ దగ్గర ఇది క్లోజ్డ్ ఆర్గన్ పైప్ కదా అవునా. ఈడ ఓపెన్ ఎండ్ దగ్గర మాత్రము ప్రతిసారి మనకు యాంటీ నోడ్ వస్తుంది ఈడనేమో నోడ్ వస్తుంది అన్న గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్ ఇట్లా అన్నట్టు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈడ నోడే ఫామ్ కావాలి. ఓకే ఇగో క్లోజ్ ఎండ్ దగ్గర నోడ్ వస్తుంది ఓపెన్ ఎండ్ దగ్గరనేమో యాంటీ నోడ్లు వస్తాయి అన్నట్టు. ఓకే దీని యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే V/4L వస్తుంది. ఓకే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే నేను చెప్తా. ఓకే సో దీని యొక్క దీని యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క రేషియోస్ ఎట్లుంటాయంటే అన్ని ఆడ్ నంబర్స్లో ఉంటాయి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లోజ్డ్ ఆర్గన్ పైప్ ఏంటి అంటే V/4L. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే నేను చెప్తా. క్లోజ్డ్ కదా
క్లోజ్డ్. ఫస్ట్ వర్డ్ చూడండి, లాస్ట్ వర్డ్ చూడండి. ఓకే, ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? వి బై లాంబ్డా, అంతేనా? ఫ్రీక్వెన్సీ ఫార్ములా. అయితే ఇది చూడండి, ఈడేమొస్తుందంటే మీకు 4L వస్తుంది అన్నట్టు. ఓకే, లాంబ్డా వాల్యూ, అబ్బా ఇది ప్రూవ్ చేసి చూపిస్తాం మీకు. ప్రజెంట్ అయితే ఇగో ఇదైతే ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ 4 ఎట్లా వస్తుంది సార్, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఇక్కడ కార్బన్ ఉందా, కార్బన్కి ఎన్ని బాండ్లు ఉంటాయి? 4 బాండ్లు ఉంటాయి, అంటే 4. క్లియర్ అయిపోయిందా? అంటే V/4L వస్తుందని క్లియర్ అయిపోయింది కదా. స్ట్రింగ్లో ఏమొచ్చింది? V/2L వచ్చింది స్ట్రింగ్లో కదా, అవునా? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ స్ట్రింగ్లో. రైట్, ఆడనేమో స్టేషనరీ వేవ్స్ దగ్గర మనం చూసినాం కదా ఆడ, అవునా? క్లోజ్ లూప్ తీసుకున్నాము, ఆడ ఫ్రీక్వెన్సీ రేషియోస్ ఏమొచ్చింది నాన్న? F1:F2:, అన్నీ న్యాచురల్ నెంబర్స్ వచ్చినాయి కదా. 1 2 3 4 5 అట్లా వస్తుంది అన్నట్టు. ఈడనేమో అన్ని ఆడ్ నెంబర్స్ వస్తాయి. మరి ఇవి ఆడ్ నెంబర్స్ ఎట్లా వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఇగో లాస్ట్ లెటర్ చూడాలి. ఇదేంది? ఆడ్. డి వచ్చిందా? ఆడ్ అన్నట్టు, ఆడ్. ఓకే, ఈడ రేషియోస్ ఎట్లా వస్తాయి? ఆడ్ నెంబర్స్ వస్తాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైపోయిందా? ఈ ఫ్రీక్వెన్సీది ఫార్ములా కథం పర్మనెంట్గా గుర్తుండిపోతుంది కదా. కార్బన్లో 4 బాండ్లు ఉంటాయి కాబట్టి 4, ఇక్కడ డి ఉన్నది కాబట్టి ఆడ్ నెంబర్స్ వస్తాయి. ఓకే, ఫండమెంటల్ టోన్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అంటే ఏమంటాం దీన్ని? గిట్లా ఉంటుంది. ఓకే, ఈ నుంచి లీడ్కి దీనికి లెంత్ ఎంత వస్తుంది నాన్న? λ/4, అంతే కదా, అంతే కదా. ఈడైంది యాంటీ నోడు, ఈడైంది నోడు, అవునా? లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? λ/4 వచ్చింది. ఇందులో నుంచి లాంబ్డా ఈక్వల్ టు ఎంత? 4L. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? V/λ కదా, V/λ. లాంబ్డా వాల్యూ అంటే 4L. సో ఫైనల్లీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏమొచ్చింది? V/4L ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ప్రూఫ్ ఇది అంతే చిన్నగా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఓవర్ టర్న్, దాన్ని ఏమంటామంటే థర్డ్ హార్మోనిక్ అంటాం. ఫస్ట్ ఓవర్ టర్న్ అంటే చూడండి, ఇది చూడండి, ఈడ మాత్రం జిందగీ మొత్తం ఇదే. ఇక ఈడ మాత్రం యాంటీనోడే, జిందగీ మొత్తం ఓపెన్ దగ్గర యాంటీనోడే, ఈడ మాత్రం నోడే వస్తుంది మనకు. ఓకే, ఈడ మాత్రం నోడే వస్తుంది, ఈడనేమో యాంటీనోడ్. ఓకే, రైట్ బెటా. సో మొత్తం దీని యొక్క లెంత్ ఏమైంది? ఈ నుంచి లెంత్ λ/4, ఇది ఈ నుంచి లీడ్కి λ/4, ఈ నుంచి లీడ్కి λ/4. సో మొత్తానికి ఏమొచ్చింది? 3λ/4 వచ్చింది లెంత్, అంతేనా? రైట్ బెటా. సో ఫస్ట్ ఓవర్ టర్న్ V/λ కదా, వీకి వీనే రాసేసిన. లెంత్ ఏంది? లెంత్ ఏమొచ్చింది? 3λ/4 కదా, అంతేనా? సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న? 4L/3 వచ్చింది, అంతేనా? 4L/3. సో ఫైనలీ 3V/4L కదా. F1 ఏమొచ్చింది? దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 3 × V/4L రాసుకోవచ్చా? రైట్. సో 3 × V/4L అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ F0 అని రాద్దామా? F0 అని రాద్దాం. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని F0 అని రాసుకుందాం. ఓకే, రైట్ బెడా. సో దీన్ని ఏమంటాం మనము? దీన్ని ఏమంటాం? ఫస్ట్ ఓవర్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ హార్మోనిక్. దీన్ని ఏమంటామంటే హార్మోనిక్ అంటాం నాన్న. ఓకే, హార్మోనిక్ అంటాము. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని హార్మోనిక్ అంటాం. ఓకే, ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటాం? ఓవర్ టర్న్ అంటాం, ఓవర్ టర్న్ అంటాం. ఓకే, ఇట్లా. చలో నెక్స్ట్, సెకండ్ ఓవర్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్త్ హార్మోనిక్. చూడండి, ఈడైతే జిందగీ మొత్తం యాంటీనోడే కదా, కింద మాత్రం జిందగీ మొత్తం నోడే కదా. ఇదేంది? యాంటీనోడు, ఇదేంది? నోడు, ఇదేంది? నోడు. ఎంత వస్తుంది నా లెంత్? L/4, 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 1 2 3 4 5, 5L/4, అంతే కదా, అంతేనా? సో లెంత్ ఏమొచ్చింది? 5L/4 వచ్చింది. లెంత్ లెంత్ ఏమొచ్చింది? 5λ/4 వచ్చింది కదా, 5λ/4 సారీ. చలో, సో లాంబ్డా ఈక్వల్ టు 4L/5 వచ్చింది కదా. ఫ్రీక్వెన్సీది ఫార్ములా ఏంటి? V/λ కదా, జనరల్ ఫార్ములా. లాంబ్డా ప్లేస్లో 4L/5, సో దీని 5V/4L కదా. సో F2 ఈజ్ ఈక్వల్ టు ఈ 5ని బయట రాసుకుంటున్నా, V/4L కదా. సో ఫైనల్ ఏమొచ్చింది అన్న? 5F0 వచ్చింది కదా. సో F2 ఈజ్ ఈక్వల్ టు 5F0, అంతేనా? దీని ఏమంటాం? సెకండ్ ఓవర్ టర్న్
కదా ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్త్ హార్మోనిక్ కదా, హార్మోనిక్. క్లియరేనా? ఇవైతే మీకు తెలిసిన పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, న్యూమరికల్ అయితే సాల్వ్ అయితే చేద్దాం. ఇవన్నీ ఆడ్ నెంబర్సే కదా మీకు వచ్చేటివి, అంతేనా? ఎడ రాయాలి? ఓకే, ఇగో ఫస్ట్ ఎఫ్, ఈడేంది F1, F2, F3, F4, Fn. ఓకే, ఫస్ట్ దాని ఏమొచ్చింది? ఇది F0 అనుకుందాం. నెక్స్ట్ 1 వస్తే అన్ని ఆడ్ నెంబర్స్ కదా వచ్చేది, 1. నెక్స్ట్ ఏంది 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7 అట్లా. ఓకే, సో 2n-1 ఇంటూ F0. ఈ F0 అన్నీ పోతే 1:3:5:7:2n-1 అంతే కదా, అవునా? చాలు, ఇది నోట్ అన్నమాట. క్లియరేనా? చలో. ఏ పైప్ ఆఫ్ లెంత్ 85 cm ఈజ్ క్లోజ్డ్ ఫ్రమ్ వన్ ఎండ్. అంటే క్లోజ్డ్ పైప్ ఇది. ఎంత ఇచ్చిండు? లెంత్ 85 cm ఇచ్చిండన్న. ఓకే, క్లియరేనా? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ న్యాచురల్ ఆసిలేషన్స్ ఆఫ్ ఎయిర్ కాలమ్ ఇన్ ద పైప్ హూస్ ఫ్రీక్వెన్సీ బిలో 1250 Hz. ఓకే, అయితే ఎన్ని న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ దీనిలో ప్రొడ్యూస్ అయితే కనుక్కోండి అంటున్నాడు. ఓకే, రైట్ బెడా. సో చూడండి, ఏం లేదు, ఇంత పెద్ద పొడవు ఉంది కదా, ఫస్ట్ ఒకటే వచ్చింది అనుకుందాం. ఓకే, మీకు ఒక్కోసారి వేసి చూపెట్టాలనా? ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఇట్లా పడవచ్చు అంతేనా, సౌండ్ వస్తుంది. ఇంకా ఇట్లా కాకుంటే ఇట్లన్నా ఉండొచ్చు అని, ఇట్లా బై ఇట్లా అంతేనా? ఇట్లా కాదేమో. సెకండ్ కేసు ఏది? ఇది కదా సెకండ్ది. ఇట్లన్నా పడవచ్చు. ఓకే, థర్డ్ అట్లా ఎన్ని వస్తాయి అన్నట్టు, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎన్ని వస్తాయి కనుక్కోవాలి. ఇవి ఇట్లన్నా ఉండొచ్చు. అర్థమైందా బయట? ఎన్ని వస్తున్నాయి అట్లా అంటే లెస్ దెన్ 1250లో ఎన్ని వస్తున్నాయి కనుక్కోవాలన్నట్టు మనం. ఓకే, చలో. సో ఇక ఇట్లా పెట్టేసిన నేను. ఓకే, రైట్ బెడా. సో ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? V/4L. క్లోజ్డ్ పైప్, సి అంటే కార్బన్కి 4 బాండ్లు ఉంటాయి కాబట్టి 4L కదా, అంతే కదా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఎంత ఇచ్చిండు? 340 ఇచ్చిండు. 4 ఇంటూ లెంత్ ఎంత? 85 cm. 85 ఇంటూ 10⁻⁻². ఓకే, రైట్. సో ఏమొస్తుంది? 2 2s 170 కదా. సో ఇది పైకి పోతే 170 ఇంటూ 170 ఇంటూ పైకి పోతే 10² అయింది కదా, అపాన్ 85 2s 170 నానా, 170నేనా? 1670, 170నే. ఓకే, రైట్. సో ఇది పోయింది. ఎంత వచ్చిందన్నా? 100 వచ్చింది కదా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? 100 Hz వచ్చింది కదా, అవునా కదా. రైట్ బెడా. సో ఇప్పుడు మనకు 1250లో అంటే లెస్ దెన్ 1250 ఎన్ని వస్తాయి? ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, అవునా. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ఓకే, సో చూడండి, ఇదేంది? F1 F2 అవునా. ఈడ ఏమొస్తుంది నాన్న? అంటే మనకి ఈడైతే ఆడ్ నెంబర్స్ వస్తాయి నాన్న, 1 3 5 7 అంతేనా. సో 1 ఇంటూ F0 ఎంత? 100. ఎంత వచ్చింది? ఇది ఫస్ట్ 100 Hz, నెక్స్ట్ 300, అవునా. రైట్ బెడా, అంతే కదా, అవునా కదా. ఇట్లా రాయాలనా? ఇది ఇట్లా రాస్తా ఉంటాండి. ఫస్ట్ది ఏంది? 100. నెక్స్ట్ ఏంది? 3F కదా, 3 ఇంటూ 100 ఎంత వచ్చింది? 300. F2 వాల్యూ ఎంత? ఆడ్ నెంబర్స్ కావాలి, 1 3 5. 5 ఇంటూ 100 ఎంత వచ్చింది? 500. ఓకే, నెక్స్ట్ ఎంత? 7F కదా, 7 ఇంటూ 100 ఎంత నాన్న? 700. ఓకే, నెక్స్ట్ ఎంత? 4 to 8 9, అవునా. 9 ఇంటూ 100 ఎంత వచ్చింది? 900 కదా. F
5 to the 10 అవునా రైట్ బెటర్ 2n మైనస్ 1 కదా అంతేనా 2n ఓకే ఇది చూడండి ఇక్కడ 1 వస్తే ఇక్కడ 3 వచ్చింది కదా 2n ప్లస్ 1 తీసుకున్నాడేమో ఇక్కడ కదా అంతేనే కదా 2n ప్లస్ 1 సరే రెండు తీసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు ఓకే n వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేయాలి అట్లా తీసుకుంటే ఓకే n వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేయాలి అంతే 2n ప్లస్ 1 తీసుకుంటే n వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేయండి 2n మైనస్ 1 తీసుకుంటే n వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేయాలి అంతే తేడా ఓకే 2n ప్లస్ 1 అన్న రాసుకోండి 2n మైనస్ 1 అన్న రాసుకోండి అది మీ ఇష్టం ఇక ఓకే ఎఫ్లో ఎఫ్ నాట్ అని రాసిన అక్కడ 2n మైనస్ 1 రాసుకున్నా అవునా కదా ఇగో ఇది ఎఫ్ నాట్కి ఎఫ్ నాటే రాసేసిన f1 ఓకే ఇది చూడండి ఈడ ఏం పెట్టాలా మీరు 2 పెట్టాలి ఓకే అబ్బా ఒక పని చేద్దాం 2n ప్లస్ 1 రాస్తా మీరు ఇదన్నా రాసుకోవచ్చు నాన్న ఏడుకెళ్ళి ఇగో n వాల్యూ ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నామో ఆ వాల్యూ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇది మీకైతే క్లియర్గా అర్థమైపోయిందా ఓకే f1 is to f2 is to f3 is to f4 ఓకే క్లియరేనా అబ్బా దీనిలో పెద్ద టైం కూడా f1 నుంచి స్టార్ట్ చేస్తే f1 నుంచి స్టార్ట్ చేసుకోండి ఓకే n వాల్యూ ఏంది 0 నుంచి స్టార్ట్ చేయాలి ఓకే అట్లా సో ఇదైతే ఉండని ఇది మీకు క్లియర్ అయిపోయిందా ఇలా పెద్ద ప్రాబ్లం ఏమీ లేనే లేదు మీకు ఓకే చలో ఆడ్ నెంబర్స్ అన్న ఇది కూడా ఆడ్ నెంబరే ఇది కూడా ఆడ్ నెంబరే ఇది ఏంది n వాల్యూ మీరు 1 నుంచి స్టార్ట్ చేయాలి 1 2 3 4 ఇందులో ఏంది n వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేయాలి మీరు ఓకే n వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేయాలి 0 1 2 3 4 అంతే తేడా ఏం లేదు రెండిట్లా ఓకే రైట్ ఇక్కడ 2n ప్లస్ 1 అంటే 2n ప్లస్ 1 తీసుకున్నాం కదా ఎఫ్ నాట్ ఇంత 3f 5f 2n ప్లస్ 1 తీసుకున్నా ఇక్కడ సరేనా చలో f5 5 to the 10 11 into 100 ఎంత వచ్చింది 1100 f6 6 to the 12 ప్లస్ 1 13 into 100 ఎంత 1300 కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు లెస్ దెన్ 1250 అన్నాడు కదా అంతే ఏడు వరకు ఇది 1100 కదా ఇది ఒక్క నిమిషం ఇది 1100 కదా అంతే ఏడు వరకు చలో ఎన్ని వచ్చినాయి నాన్న 1 2 3 4 5 6 అంతే కదా ఇక నెక్స్ట్ ఏడోదేమో 1300 ఉన్నది అది అయితే నడవది సో ఎంత వచ్చింది 6 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఎన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి 6 వస్తాయి అంతేనా కదా కరెక్టేనా అర్థమైందా బేటా ఇది 2n ప్లస్ 1 2n మైనస్ 1 దగ్గర ఇక్కడ క్లారిటీ వచ్చిందా లేదా ఓకే ఇగో 1 అంటే 2n ప్లస్ 1 ఇక్కడ 2n ప్లస్ 1 రాస్తా ఓకే ఇగో ఇది చూడండి ఇది క్లారిటీ అయితే వచ్చింది ఇక్కడ 2n ప్లస్ 1 అని రాస్తున్నా సరేనా ఓకే ఇక్కడ ఎఫ్ నాట్కి ఇది ఎఫ్ నాట్కి ఎఫ్ ఇక ఎఫ్ నాటే అనుకోండి ఇక చలో సో ఇది f1 ఓకే 2n ప్లస్ 1 అంతేనా 3 వచ్చింది ఓకే ఇక్కడ కూడా అదే మార్చేస్తా 2n ప్లస్ 1 అని రాస్తాం మీకు ఓకే స్టార్టింగ్లో ఈడ కూడా ఒకటి ఉంది కదా 2n ప్లస్ 1 అని ఓకే ఏడున్నది ఈడ 2n ప్లస్ 1 క్లియరేనా ఇది క్లియరే కదా ఎఫ్ నాట్కి ఎఫ్ నాట్ 2n ప్లస్ 1 అంటే 2 into 1 ప్లస్ 1 3 ఆడ్ నెంబర్స్ క్లియరేనా చలో ప్లస్ ఏ రాసుకోండి మీకు కాన్సెప్ట్ క్లియర్ అయితే మీరు 2n మైనస్ 1 అన్న పెట్టుకోవచ్చు ప్లస్ 1 అన్న పెట్టుకోవచ్చు రెండిట్లో కూడా ఆన్సర్ ఒకటే వస్తుంది ఎక్కడికి క్లారిటీ కదా ఒకటి ఉండాలి మీకు అంతే ఓకే ప్లస్ 1 రాస్తే నేను చెప్పినట్టు ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయి పెద్ద ప్రాబ్లం లేదు ప్లస్ 1 రాసుకోండి మీ ఇష్టం ఓకే చలో The two nearest harmonics of a tube closed at one end and open at other end. Closed pipe. రెండు పక్కపక్కకే అట ఉన్నాయి ఓకే ఆ 220 Hz and 260 Hz what is the fundamental frequency of the system ఓకే సో ఇది చూడండి ఇగో ఒకటేమో NF రాస్తున్నా ఓకే ఫస్ట్ అది ఏ ఓవర్ టర్న్ ఏ హార్మోనిక్ మనకు తెలియదు ఓకే అది క్లారిటీ లేదు కానీ పక్కపక్కకే ఉన్నది ఫస్ట్ ఎన్ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చిండు 220 Hz ఇచ్చిండు ఓకే నెక్స్ట్ దాని పక్కన ఎప్పుడు ఉంటుంది ఆడ్ నంబర్స్ కదా అంటే
ఎన్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఎంత ఇచ్చిండు దాని పక్కనదే 260 హెర్ట్జ్ కరెక్ట్ రాసిన్నా అబ్బా ఇంతే కదా నాన్న ఇగో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటా 2f ఓకే 2f ఎన్ వాల్యూ 2f నెక్స్ట్ హార్మోనిక్ ఎప్పుడు వస్తుంది ఒక్క నిమిషం ఇట్లా ఇద్దాం ఎన్ వాల్యూ ఫస్ట్ 1 తీసుకుంటున్నా నెక్స్ట్ సార్ ఓకే ఈడనేమో f0 వస్తుంది నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది 3f అంటే ఎన్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ కదా ఇది f0 అంటే ఇది 3f0 కదా అంతే కదా బేటా అంతేనా ఎన్ వాల్యూ ఎంత 1 పెట్టుకున్నా ఇక్కడ 1 రాసేసిన నెక్స్ట్ ఏం రావాలి ఓకే ఇది f1 అంతే కదా ఇది f0 రాస్తున్నా లేకుంటే ఎఫ్కి ఎఫ్ఏ రాస్తా ఓకే ఎఫ్ ఎంత f0 f1 ఎంత 3f0 క్లియర్ అయినా డౌట్స్ అయితే ఏం లేవు కదా చూసుకోండి 1 + 2 3 కరెక్టే వచ్చింది కదా చలో సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తున్నా అంటే మల్టిప్లై ఇస్తున్నా ఎన్ఎఫ్ ప్లస్ 2f ఈక్వల్ టు 260 ఎన్ఎఫ్ వాల్యూ ఎంత 220 ప్లస్ 2f ఈజ్ ఈక్వల్ టు 260 అంతేనా రైట్ సో ఫైనల్లీ 2f ఈక్వల్ టు 260 మైనస్ 220 ఎంత నాన్న 40 కదా 220 సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 20 హెర్ట్జ్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఉందా ఉంది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అర్థమైందా బేటా అర్థమైందా ఓకే ఇగో ఈడ f0 మళ్ళా మీరు ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఇట్లా అనుకున్నారు ఎఫ్ ఈక్వల్ టు ఇది ఎఫ్ వాల్యూ f0 ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈడ కూడా చేంజ్ చేస్తే ఆగండి ఇక్కడ ఫస్ట్ f0 రాసిన కదా ఇది ఎఫ్ పెడదాం మళ్ళీ మీరు అనుకున్నారు f0 వైంది చేస్తారంటారు ఓకే ఇంకా స్టార్టింగ్లో అంతే ఓకే ఇది ఎఫ్ పెడతా f1 f2 ఎఫ్ వాల్యూ ఎంత ఫస్ట్ f0 అన్నట్టు ఓకే ఇది క్లియర్ ఇది ఎఫ్ లాగా మార్చుకోండి అందరు అర్థమైందా బేటా ఏం లేదు నాన్న ఇక్కడ చిన్నగా ఇవి మీకు అర్థమైతే ఓకే ఎందుకంటే ఒక క్లారిటీ ఉండాలి మీకు అసలు ఇది ఏంది అయితే కొంతమంది అనుకుంటారు సార్ గిడ f0 ఉన్నది గిడ f1 ఉన్నది కట్ అయిపోయింది కదా అని అది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అన్నట్టు ఓకే అది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు f0 వస్తుంది f1 ఈజ్ ఈక్వల్ టు 3f0 అట్లా ఓకే ఎఫ్ ఈక్వల్ టు f0 కదా అట్లా ఓకేనా అర్థమైందా అందుకోసం ఇక్కడ f0 అని రాసిన అవి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పేసి ఇది ఇట్లా చేసేసిన ఇక ఓకే చలో సో ఇక్కడైతే క్లియరే కదా ఇదైతే +1 పర్మనెంట్గా దిమాక్లో ఫిక్స్ చేసుకోండి +1 ఓకే -1 రాయకండి -1 రాస్తే ఎన్ వాల్యూ ఏ నుంచి తీసుకోవాలా 1 నుంచి తీసుకోవాలి ఓకే ఇది +1 రాస్తున్నాం కాబట్టి ఎన్ వాల్యూ 0 నుంచి కౌంట్ చేయాలి ఓకే అర్థమైందా ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది 0 నుంచి వెళ్ళి ఇక్కడ 0 ఎఫ్ అంటే f0 ఇక్కడ 0 పెడితే ఏమొస్తుంది ఎఫ్ వస్తుంది అట్లనే మార్చుకోవచ్చు ఓకే అది పెద్ద ఇంతగానం టైం స్పెండ్ చేసేది అవసరం కూడా లేదు రియల్గా చెప్పాలంటే ఏమీ అవసరం లేదు టైం స్పెండ్ చేసేది ఓకే చలో సో ముందరికైతే వెళ్ళిపోదామా ఎందుకంటే కొంతమంది ఉంటారు సార్ ఆడ f0 పోయింది కదా అని అంటారు అట్లా వాళ్ళ కోసం అని చెప్పిన చలో రెజొనెన్స్ ఇన్ ఎల్ కాలం ఇది ఏం లేదు ఒక పైప్ తీసుకోండి క్లోజ్డ్ పైపు నిండా నీళ్ళు ఉన్నాయి ఒక ట్యూనింగ్ ఫోక్ తీసుకోండి ఇక రబ్బర్ హ్యామర్ తోటి కొట్టి ఇక్కడ పెట్టండి ఏమవుతుంది సార్ నీళ్ళు నిండా ఉన్నాయి కాబట్టి సౌండ్ అనేది రాదు రెజొనెన్స్ అనేది క్రియేట్ కాదు రెజొనెన్స్ అంటే ఇక్కడ స్టేషనరీ వేవ్స్ నాకు ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటివి ఓకే పైనుంచి వెళ్ళి మనం ఒక ఫ్రీక్వెంట్ ట్యూనింగ్ ఫోక్స్ ఉంది ఆ ట్యూనింగ్ ఫోక్కి రబ్బర్ హ్యామర్తో డన్ అని కొట్టిన రీ అనుకుంటా వైబ్రేషన్ అవుతుంది కదా ఆ వైబ్రేషన్స్ అన్నీ ఈ పైప్ లోపల పంపిస్తా ఓకే ఫస్ట్ ఇంట్లో నీళ్ళు కొంచెం ఖాళీ చేసిన ఓకే ఖాళీ చేసి ఇటు వరకు వచ్చింది కదా ఇట్లా వేవ్స్ ఇట్లా వచ్చింది అనుకోండి అప్పుడు మీకు సౌండ్ వినిపిస్తుంది గుయ్ అని వినిపిస్తుంది ఓకే మళ్ళీ సో L1 అనే డిస్టెన్స్ దగ్గర సౌండ్ వినిపించింది అంటే రెజొనెన్స్ ప్రొడ్యూస్ అయింది అని చెప్పేసి అనుకుందాం రెజొనెన్స్ అంటే తెలుసు కదా నాన్న ఏందది సో ఒక బాడీ యొక్క ఫ్రీక్వెన్సీ మనం ట్యూనింగ్ ఫోక్ ఇంకా బాడీ యొక్క ఫ్రీక్వెన్సీని వైబ్రేషన్ అయితే అంటే రెండింటి యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ బ్యాలెన్సింగ్ అయితే
అప్పుడు రెజొనెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే బయట ఫంక్షన్ మ్యారేజ్ ఎవరిదైనా అయిందనుకోండి, భరత్ అయితే చేస్తారు కదా, సో అక్కడ డీజే అయితే పెడతారు కదా, రైట్. సో డీజే మన ఇంటి దగ్గర రాగానే ఏమవుతుంది నాన్న, ఆ సౌండ్కి మన కిచెన్లో ఉన్న సామాన్లు ఇట్లా కదులుతాయి, అవునా? అంటే ఆ డీజే యొక్క ఫ్రీక్వెన్సీ అంటే కిచెన్లో ఉన్న సామాన్ల యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ అయింది. అప్పుడు ఏమవుతుంది, వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, అట్లా. ఓకేనా? సో దాన్ని ఏమంటాం, రెజోనెన్స్ అని చెప్పేసి అని అంటాం. అది ఎందుకు అట్లా అవుతుంది అని అంటే రెజోనెన్స్ అని అంటాము. ఓకే, ఈ పెండులంది కూడా తెలుసు కదా రెజోనెన్స్లా, అవునా? ఇవి రెండు సేమ్ ఉన్నాయి, ఒకటి పెద్ద తీసుకుంటాం. ఓకే, ఇది మాసులు సేమ్, లెంతులు సేమ్. దీన్ని పట్టుకొని నేను కొంచెం ఇట్లా ఊపిన అనుకోండి, ఏమవుతుంది, ఓకే, ఇది ఆటోమేటిక్గా అది ఊగుతూనే ఉంటుంది. దాన్ని ఊపితే ఇది ఆటోమేటిక్గా ఊగుతుంది, ఆటోమేటిక్గా. దాన్ని ఎవరు ఊపకున్నా అది ఊగుతుంది. ఎందుకంటే దీని ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ అవుతుంది అనమాట. దీన్ని ముట్టకండి, ఇక జస్ట్ దీన్ని తీసుకొని ఇట్లా అనండి, ఓకే, ఇట్లా అనండి, ఓకే, ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఊగడం. ఎందుకంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ అయింది కాబట్టి అట్లా జరుగుతుంది అన్నట్టు. దాన్నే రెజోనెన్స్ అంటాము. ఈడ మనం పంపించే ఫ్రీక్వెన్సీ, ఈ ట్యూనింగ్ ఫోక్ ఉంది కదా, ఆ ఫ్రీక్వెన్సీ లోపల పోతుంది, ఇక్కడ దాకి మళ్ళీ బయటికి వస్తుంది. సేమ్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు రెండు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయిపోతాయి, స్టేషనరీ వేవ్స్ కూడా కనిపిస్తాయి మీకు ఇక్కడ. ఓకే, ఎక్కడికి వెళ్ళి మీకు సౌండ్ అయితే వినిపిస్తుంది. అట్లానే ఇంకా కొంచెం నీళ్ళు పడేసేయండి, ఈడ కూడా సౌండ్ వచ్చింది, ఇంకా నీళ్ళు పడేసేయండి. ఓకే, ఈ లెంత్ దగ్గర కూడా సౌండ్ వచ్చింది. ప్రతి లెంత్ దగ్గర వస్తుందా అంటే రాదు, కొన్ని లెంత్లు మెయింటైన్ చేయాలి అట్లా మీరు. ఓకే, ఏ లెంత్లో వస్తుంది సార్ అంటే చెప్తా. ఓకే, మళ్ళీ ఇంట్లో నీళ్ళు పడేసేయండి, మళ్ళా గుయ్యి అని సౌండ్ వస్తుంది. ఓకే, రైట్. అయితే ఏ లెంత్లో వస్తుంది అంటే చూడండి, ఇదేంది ఫస్ట్ L1, ఫస్ట్ λ/4. ఓకే, L1 λ/4 దగ్గర వస్తుంది. నెక్స్ట్ ఏంది λ/4, 3 λ/4 దగ్గర వస్తుంది సౌండ్. నెక్స్ట్ 5 λ/4, నెక్స్ట్ 7 λ/4. ఓకే, అట్లా నెక్స్ట్ 7, ఇది 7కి వెళ్ళి 7. నెక్స్ట్ ఏమొస్తుంది నాన్న, 9 λ/4, అంతే కదా, కరెక్ట్. సో ఇక దీని యొక్క రేషియోస్ చేస్తే ఏమొస్తుంది, L0, ఇక్కడ L1 తీసుకుందామా, ఇక మళ్ళా ఎల్ఏ తీసుకుంటా, ఇక L1 L2 L3 L4 అన్నీ ఏందన్నా λ/4 అన్నీ ఎగిరిపోతాయి ఇక కదా, అన్నీ ఆడ్ నెంబర్స్ వస్తాయి, అంతేనా? ఇక మళ్ళీ మరి కన్ఫ్యూజ్ అయ్యారు, మళ్ళీ ప్లస్ అని రాస్తున్నా. ఓకే, ప్లస్ అని రాస్తున్నా, 2n + 1 -1 కూడా రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కానీ n వాల్యూ 7కి వెళ్ళి స్టార్ట్ చేయాలి, -1 పెడితే 1 నుంచి స్టార్ట్ చేయాలి, +1 పెడితే 0 నుంచి స్టార్ట్ చేయాలి, అంతే, ఏం లేదు ఇక. ఓకే, ఏ లెంత్లో వస్తుందో సౌండ్ ఉన్నది క్లారిటీ వచ్చేసిందా? రైట్. ఇప్పుడు న్యూమరికల్ సాల్వ్ చేద్దాము. ఎన్ ఎయిర్ కాలమ్ క్లోజ్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఓపెన్ ఎట్ అదర్ ఎండ్. సరే, ఓకే. రెజోనెన్స్ విత్ ఎ ట్యూనింగ్ ఫోక్ వెన్ ద స్మాలెస్ట్ లెంత్ ఆఫ్ ద కాలమ్ ఈస్ 50 centimeters. స్మాలెస్ట్ లెంత్ ఆఫ్ ద కాలమ్ ఈస్ 50 centimeters. 50 centimeters దగ్గర మీకు స్మాలెస్ట్ లెంత్ అన్నాడు. ఫస్ట్ సౌండ్ అయితే వచ్చింది, ఏం లేదు, ఇగో దీనిది, ఇగో ట్యూనింగ్ ఫోక్ది అదే ఫ్రీక్వెన్సీ లోపల పంపిస్తున్నారు, అదే దాకి బయటికి వస్తున్నది, అంతేనా కదా? అట్లా రెండు ఫ్రీక్వెన్సీలు మ్యాచింగ్ అయిన సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంతే. ఓకే, ద నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద కాలమ్ రెజోనెంట్ విత్ ద సేమ్ ట్యూనింగ్ ఫోక్ ఈజ్ వాట్? అబ్బా, ఎంత ఈజీ క్వశ్చన్ అడిగినానా కదా. ఫస్ట్ ఎల్ ఏమి ఇచ్చిండో 50 centimeters. నెక్స్ట్ ఎంత నీళ్ళు ఉంటే అంటే ఏ లెంత్లో రెజోనెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఏమో 50 centimeters. నెక్స్ట్ లెంత్ ఎంత అన్నా 3 × L కదా, ఆడ్ నెంబర్ కదా అన్నీ. 3 × 50 ఎంత? 150 centimeters. నెక్స్ట్ ఏది వస్తుంది? ఓకే, 5L సార్, అన్ని ఆడ్ నెంబర్స్, 1 3 5 7 కదా, అవునా? 5 × 50 ఎంత? 250 centimeters. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది? 7L. ఓకే, 7 × 50, 7 5 35, అంతేనా? ఓకే, ఇట్లా అన్నాడు, ఈ లెంత్ దగ్గర వస్తుంది. ఓకే, 50 తర్వాత ఎంత? 150. నెక్స్ట్ 150కి వస్తుంది ఇక. ఓకే, అర్థమైంది కదా బేటా? అర్థమైందా లేదా? ట్యూనింగ్ ఫోక్ తీసుకున్నామో, దాన్ని కొట్టినామో, ఓకే, ఆ వేవ్స్ అనేటివి లోపలికి పోయినాయి, నీళ్ళకి దాకి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వస్తుందా లేదా? అది చాలు.
A tuning fork is used to produce resonance in a glass tube. The length of air column in this tube can be adjusted by a varying piston at a room temperature 27 degrees Celsius. Two successive resonances are produced at two successive pakka unnai. Okay, at 20 centimeter and 70 centimeter length. Okay, L1 enta 20 centimeter. Next inkokati enta 73 centimeter nana. Okay, if the frequency of the tuning fork is 320. Okay, sare. First ఈ లెంత్ లో వచ్చింది, నెక్స్ట్ ఈ లెంత్ లో వచ్చింది. ఓకే, దెన్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. ఓకే, సో ఇక్కడ చూడండి నాన్న, ఎప్పుడన్నా కానీ ఇఫ్ టూ సక్సెసివ్ లెన్స్ ఆర్ గివెన్, ఇఫ్ టూ సక్సెసివ్ లెంత్ ఆర్ టూ సక్సెసివ్ కాదు, సో టూ అడ్జసెంట్ లెంత్ అంటే ఈ లెంత్ తర్వాత నెక్స్ట్ లెంత్ పక్కకే లెంత్లు, ఇఫ్ టూ అడ్జసెంట్ length are given. ఓకే, అంటే L1 అండ్ L2 రెండు ఇచ్చింది అనుకోండి, వెలాసిటీ ఆఫ్ ఇన్ ఎయిర్ సౌండ్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అనుకోవడానికి కోసం 2f ఇన్ బ్రాకెట్ L2 మైనస్ L1 అన్న ట్రిక్ ఇది. ఓకే, ఈ ట్రిక్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ కట్టుకోవడానికి కోసం. ఓకే, 2 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చిండో 320, L2 మైనస్ L1 73 మైనస్ 20, 73 మైనస్ 20. ఓకే, ఇది ఎంత 3 6, ఇది 4, ఇది 0 కదా, ఇది ఎంత వస్తుంది నాన్న 50 కదా, 53 కదా, అంతే కదా, 53. సో ఇది ఎంత వస్తుంది ఇక మీకు, ఇది ఎంత వస్తుంది 50 ఏడాలి 640 ఇంటూ 53. ఓకే, ఇక్కడ లెంత్ చూడండి, లెంత్ సెంటీమీటర్లో ఇచ్చింది కదా, 10 పవర్ మైనస్ 2 కదా, ఇక్కడ 10 పవర్ మైనస్ 2 వస్తుంది అంతేనా. ఇది సూర 4 × 12. ఓకే, 1 6 × 18 19, ఇది 0 5 × 4 20. ఓకే, 6 5 30 31. ఓకే, 0 2 9 2 3 అంటే 2 పాయింట్ల తర్వాత కాబట్టి 32.92 వచ్చింది కదా, 32.92నా 33.92నా, ఒక్క నిమిషమా, ఇది 0 4 × 12 1 2 6 18 19. ఓకే, 5 0 0. ఓకే, 5 4 22 0 6 5 30 32. ఇక్కడ 32, ఇక్కడ 33 339.20 వచ్చింది. ఉంది కదా, ఇగో 339.2 వచ్చింది మనకు. ఓకే, చలో ఉంది, ఇగో 339 అంతేనా కదా. సో ఇది చూడండి నాన్న, గుర్తుపెట్టుకోండి, పక్కకు లెంత్ ఉంటేనే ఈ ట్రిక్ అనేది పనిచేస్తుంది మీకు. ఓకే, ఇది నోట్లో రాసుకోండి, నోట్లో. ఇఫ్ టూ అడ్జసెంట్ లెంత్స్ ఆర్ గివెన్, ఇఫ్ టూ అడ్జసెంట్ లెంత్ ఆర్ గివెన్. ఓకే, L1 అండ్ L2 పక్కకే ఉండాలి, అప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ అండ్ ఎయిర్ కనుక్కోవడానికి కోసం ఇది ట్రిక్ అన్నట్టు. ఓకే, సో ఇది ఆల్రెడీ నోట్ ఉండాలి మీకు. ఓకే, ఎక్కడ లేదు కదా, ఇక్కడ చూడండి, ఇగో ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయినా నేను. ఇఫ్ టూ సక్సెసివ్ కాదు, అడ్జసెంట్ అంటే పక్కనది, అడ్జసెంట్ అంటే పక్కనది అనమాట, పక్కన లెంతే ఉండాలి. ఇఫ్ టూ అడ్జసెంట్ లెంత్స్ ఆర్ గివెన్, దెన్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఏంది 2f ఇన్ బ్రాకెట్ L2 మైనస్ L1. ఓకే, చలో. A tuning fork with frequency 800 Hz produces a resonance in a resonance air column with the upper end and open and lower end, అంటే closed pipe నాన్న ఇది. ఓకే, by water surface. Successive resonance are observed at successive resonance. అవునా, ఇది నెక్స్ట్ అట్లా మీరు సక్సెసివ్ అనొచ్చు, మరి పెద్ద ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఈడ కనిపించింది, నెక్స్ట్ ఈడే కనిపించింది, నెక్స్ట్ ఈడ కనిపించింది. ఓకే, టూ సక్సెసివ్ అనొచ్చు, మరి పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది ఉండండి మరి. అడ్జసెంట్ అన్నా ఎక్కడికి వెళ్ళి పక్కకు నాన్న. ఓకే,
పక్క పక్కకే అనిపించింది. ఓకే చలో. సో ఇది L2 అనుకుంటున్నా, ఇది L1. ఓకే మీ లేదా ఇది L2 ఇది L1 మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. ట్రిక్ అయితే మీకు తెలుసు కదా. ఓకే సో 2F ఇన్ బ్రాకెట్ L2 మైనస్ L1 అంతేనా. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిరే అనుకోవాలి. ఓకే 2 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చిండు 800, L2 మైనస్ L1 52.75 మైనస్ 31.25 కదా. ఇదెంత సెంటీమీటర్లో ఇచ్చింది కదా, సెంటీమీటర్ 10⁻⁻2 మీటర్స్ అనమాట. ఓకే ఇంట్లో 2 సున్నాలు ఇంట్లో 2 సున్నాలు అయితే పోయినాయి కదా. 8 to the 16 ఇంటూ ఇదెంత 21.5 కదా అంతేనా కదా. 75 25 అంటే 50 కరెక్ట్ 21.5. ఓకే ఇది సాల్వ్ చేసుకోండి. ఇక ఏది వస్తే అది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే రైట్. ఓపెన్ పైప్లో ఏంటి నాన్న, రెండు సైడ్ కూడా ఓపెన్ అయి ఉంటాయి. ఏముంటాయి, రెండు సైడ్ కూడా ఓపెన్ అయి ఉంటాయి. ఓకే సో 100% మనకేమొస్తుంది, యాంటీ నోడ్లే వస్తాయి నాన్న. ఓకే ఏమొస్తుంది 100% ఓపెన్ అయిన దగ్గర యాంటీ నోడ్సే వస్తాయి అనమాట. ఓకే ఇక్కడ ఉన్న ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏమొస్తుందంటే V/2L వస్తుంది. ఓకే సార్ మరి ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అని అంటే చెప్తా. ఓపెన్ OPEN కదా. ఆక్సిజన్ అవునా, ఆక్సిజన్లో ఎన్ని బాండ్లు ఉంటాయి, 2 బాండ్లు ఉంటాయి అంతేనా కదా. డబుల్ బాండ్ క్రియేట్ చేస్తుంది కదా అంతేనా కదా. ఆక్సిజన్ 2 బాండ్లు ఉంటాయి. ఓకే ఇట్లా అన్నట్టు. కార్బన్లో 4 బాండ్లు, ఆక్సిజన్లో 2 బాండ్లు. ఓకే ఇదైతే క్లియర్ అయిపోయింది. అయితే దీని యొక్క రేషియోస్ ఎట్లా ఉంటాయంటే, ఇది F రేషియోస్ ఎట్లుంటాయంటే ఇట్లుంటాయి 1 2 3 4. సార్ న్యాచురల్ నెంబర్సా, న్యాచురల్ నెంబర్సే. ఓకే న్యాచురల్ నెంబర్సే ఉంటాయి నాన్న అన్నీ. F0కి ఇది 1, F1కి 1 వస్తే నెక్స్ట్ 2 వస్తుంది. ఇక ఇక్కడ 2 ఉంటే 3 అంటే లాస్ట్కి n+1 అన్నట్టు. క్లియర్ అయినా ఇదైతే. సార్ ఇది న్యాచురల్ నెంబర్స్ వస్తాయని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే లాస్ట్లో చూడాలి. n ఫర్ న్యాచురల్ నంబర్. ఓకే క్లియర్ అయినా, ఇది మొత్తం క్లియర్ అయిపోయిందా. చాలు. సో ఇప్పుడు రండి, ఫండమెంటల్ టోన్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. సో ఇది ఏం అవసరం లేదు మీకైతే, అది జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, పని అయిపోయినట్టే. ఇదేంది యాంటీనోడ్, ఇదేంది యాంటీనోడ్. ఈ నుంచి లీడ్కి ఎంత λ/4, ఈ నుంచి లీడ్కి λ/4 అంటే 2 λ/4 లెంత్ అనేది కదా అంతేనా కదా. సో మొత్తానికి ఏమొచ్చింది లెంత్ λ/2 వచ్చింది కదా. సో దీనిలోంచి λ = 2L ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీది. అంటే ఫ్రీక్వెన్సీది ఫార్ములా ఏంటి, V/2L అన్నట్టు. ఓకే సో ఫైనల్లీ F వాల్యూ ఏమొచ్చింది V/2L. దీన్ని ఏమంటాం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి మనం అంటాము. ఓకే రైట్ బెడా. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఓవర్టర్న్ ఆర్ సెకండ్ హార్మోనిక్. చలో సో చూడండి ఇంతే కదా, ఇంతేనా, కరెక్టే కదా. చలో ఇదేంది యాంటీనోడ్, ఇది నోడు, ఇదేంది యాంటీనోడ్ అవునా. లెంత్ ఏమైంది λ/4 కదా. 1 2 3 4 λ/4 కదా అంతే కదా. సో లెంత్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న ఇక మొత్తం లాంబ్డానే కదా. ఫ్రీక్వెన్సీది ఫార్ములా ఏంటి V/λ కదా. V/λ వాల్యూ ఎంత వాల్యూ ఎంత L కదా అంతేనా కదా. సో నేనేం చేస్తున్నా మల్టిప్లైయింగ్ డివైడింగ్ బై 2/2 చేస్తున్నా. ఓకే సో 2 అనేది బయట తీసుకున్నా. V/2L రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. సో V/2L అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే సో F1 ఈక్వల్ ఏమొచ్చింది 2F0 వచ్చింది. ఓకే దీన్ని ఏమంటాం ఫస్ట్ ఓవర్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం నాన్న, ఇదాన్ని ఏమంటాం హార్మోనిక్ కదా. అంటే ఇక సెకండ్ హార్మోనిక్ అంటే జనరల్గా దీన్ని ఏమంటాం హార్మోనిక్ అంటాం, F0ని హార్మోనిక్స్ అంటాం. ఇక్కడ 2 ఉన్నది కాబట్టి సెకండ్ హార్మోనిక్ అన్నట్టు అట్లా. ఓకే చలో సో సెకండ్ ఓవర్ టర్న్ ఏమొస్తుంది నాన్న, ఇలా 2 లూప్లు క్రియేట్ అవుతాయి కదా ఇంతే కదా. చలో సో లెంత్ ఏమైంది
lambda by 4, 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 lambda by 4 కదా 1 2 3 4 5 6 6 lambda by 4 6 lambda by 4 కదా. సో ఫైనల్లీ లెంత్ ఈక్వల్ టు ఏమొచ్చింది 3 lambda by 2 వచ్చింది కదా. లాంబ్డా ఈక్వల్ టు ఏమొచ్చిందన్న 2l by 3 వచ్చింది కదా. సెకండ్ f2 వాల్యూ v by లాంబ్డా కదా, ఫ్రీక్వెన్సీ ఫార్ములా. లాంబ్డా వాల్యూ ఎంత 2l by 3, సో 3v by 2l. ప్రూఫ్ ఏం అవసరం కూడా లేదు మీకు, ఏం యూజ్ లేదు, ఏం యూజ్ లేదు. రియల్గా చెప్తున్నా అంటే, రియల్గా చెప్పాలంటే ఏమీ యూజ్ లేదు. ఓకే, ఆ జస్ట్ ట్రిక్కులు, ఓకే, ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములాలు, దాంతో పని అయిపోతుంది. ఓకే చలో, సో ఏమొచ్చింది 3f0. ఓకే, f2 ఈజ్ ఈక్వల్ టు 3f0 వచ్చింది. ఓకే, దీని ఏమంటాం సెకండ్ ఓవర్టర్న్ ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న ఇది థర్డ్ హార్మోనిక్. సరేనా చలో, సో ట్రిక్ ఆల్రెడీ ఇగో ఇది ఓపెన్ క్లోజ్లో ట్రిక్ అయితే ఇంకొకసారి చెప్పేస్తున్నా. ఓపెన్ ఎండ్, ఓపెన్లో ఇది చూడండి ఆక్సిజన్ 2 బాండ్లు ఉంటాయి కదా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ v by 2l. ఓకే, ఇది రేషియోస్ ఏమొస్తాయి, ఇదేమి ఇండికేట్ చేస్తుంది న్యాచురల్ నంబర్ కదా, న్యాచురల్ నంబర్స్ వస్తాయి. fn 1:2:3, సో n+1 అంతే కదా, n+1. చలో, సో క్లోజ్డ్లో ఇదేంది కార్బన్కి 4 బాండ్లు ఉంటాయి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది v by 4l అవుతుంది. ఓకే, క్లోజ్డ్ d ఫర్ ఆడ్ నంబర్స్ అన్నట్టు. ఓకే, సో f1:, f2:, fn ఏమొస్తుంది నన్ను ఆడ్ నంబర్స్ రావాలి కదా, 1 3 5 7 2n+1. ఓకే, 2n+1 సరేనా. చలో ఎస్ బేటా, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ యూ స్టడీ ద వైబ్రేషన్స్ ఆఫ్ పైప్ ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్, అంటే ఓపెన్ పైప్ అనమాట కదా, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ అంట. ఓకే చూద్దాం. ఓపెన్ ఎండ్ విల్ బి యాంటీనోడ్, కరెక్ట్. ఇక్కడ యాంటీనోడ్సే వస్తాయి కదా ఓపెన్ ఎండ్ దగ్గర, కరెక్ట్, యాంటీనోడ్సే వస్తాయి. ఆడ్ హార్మోనిక్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ విల్ బి జనరేటెడ్, ఆడ్ కూడా వస్తాయి ఇలా కదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ కదా, f1 f2 f3 ఏమొస్తాయి నాన్న, fn ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అంతే కదా, అవునా. చాలు, ఎందుకంటే ఇది న్యాచురల్ నంబర్స్ కదా అయితే, అవునా, కరెక్ట్, ఇవైతే కరెక్టే. ఆల్ హార్మోనిక్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ విల్ బి జనరేటెడ్, అవును ఇది కూడా కరెక్టే. ప్రెషర్ చేంజ్ విల్ బి మ్యాక్సిమం ఎట్ బోత్ ఎండ్స్, కాదు. ఇది చూడండి, యాంటీనోడ్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎట్లా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం ఉంటే చేంజ్ ఇన్ ప్రెషర్ ఎంత అవుతుంది, 0 అవుతుంది నాన్న, ఇది మినిమం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్రెడీ మీరు గ్రాఫ్లలో చూస్తే మీకు అదే కనిపిస్తుంది. స్టార్టింగ్లో నేను గ్రాఫ్లు ఇచ్చిన డిస్ప్లేస్మెంట్కి దీనికి డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం ఉంటే డెల్టా పీ వాల్యూ 0 ఉంటుంది, చూసుకోండి మీరు. ఓకే, సో ఇది తప్పు అన్నట్టు. ప్రెషర్ చేంజ్ విల్ బి మ్యాక్సిమం అన్నాడు కదా, కాదు, అది మినిమం అయి ఉండాలి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లోజ్డ్ ఆర్గన్ పైప్ ఆఫ్ లెంత్, అంటే క్లోజ్డ్ పైప్ ది లెంత్ ఎంత ఇచ్చిండు 20 సెంటీమీటర్ ఇచ్చిండు, ఈజ్ ఈక్వల్ టు ద సెకండ్ ఓవర్టర్న్ ఆఫ్ ఆర్గన్ పైప్ ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్. చూడండి, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లోజ్డ్ ఆర్గన్ పైప్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లోజ్డ్ ఆర్గన్ పైప్ ఈజ్ ఈక్వల్ టు ద సెకండ్ ఓవర్టర్న్ అంట ఆఫ్ అన్ ఆర్గన్ పైప్, సెకండ్ ఓవర్టర్న్ అన్నాడు కదా f2, ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్, అంటే ఓపెన్ అంటే ఇది ఓపెన్ పైప్ అనమాట, ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్. అంటే సెకండ్ ఓవర్టర్న్ ఈజ్ ఈక్వల్ టు ఏది వస్తుంది, ఇది న్యాచురల్ నంబర్స్ వస్తున్నాయి కదా, అంతేనా కదా, అంటే 3f వస్తుంది కదా, ఓపెన్ పైప్ 3f0 అంతేనా కదా, 3f0 ఇది గివెన్ కండిషన్, అదేనా, ఇది గివెన్ కండిషన్ అనమాట. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లోజ్డ్ పైప్ ఈజ్ ఈక్వల్ టు ద థర్డ్ హార్మోనిక్ అనొచ్చు, లేదా సెకండ్ ఓవర్టర్న్ అనొచ్చు.
ఇది గివెన్ కండిషన్. ఏం కనుక్కోవాలి? ద లెంత్ ఆఫ్ ఆర్గన్ పైప్ ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్. ఓకే, అంటే ఏం కనుక్కోవాలి? లెంత్ ఆఫ్ ఆర్గన్ పైప్ ఓపెన్ ఎట్స్ బోత్ ఎండ్స్, లెంత్ ఆఫ్ ద ఓపెన్ పైప్ కనుక్కోవాలి. ఓకే, చలో క్లోజ్డ్. ఓకే, కార్బన్ ఉంది కాబట్టి V/4L కదా, అవునా? క్లోజ్డ్ ఇది 3 into V by ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ పైప్, ఓపెన్ ఆక్సిజన్ 2 బాండ్లు ఉంటాయి కదా, 2LO, అవునా? V బైంది 2 కదా, అంతేనా? సో ఇక్కడ 1/2 into LC 20 సెంటీమీటర్ ఇచ్చింది కదా, అంతేనా? 20 సెంటీమీటర్ 3/L0 కదా, 4 to the 12. సో ఫైనల్లీ L0 ఈక్వల్ ఎంత వచ్చినా 120 సెంటీమీటర్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ద లెంత్ ఆఫ్ ద ఓపెన్ ఆర్గన్ పైప్ 120 ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ ఆర్గన్ పైప్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ద థర్డ్ హార్మోనిక్ ఆఫ్ క్లోజ్డ్ పైప్. ఓకే, థర్డ్ హార్మోనికే అన్నాడు, FC ఇచ్చేసిండు డైరెక్ట్గా కదా, ఇది గివెన్ కండిషన్. రైట్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ క్లోజ్డ్ ఆర్గన్ పైప్ ఎంత ఇచ్చిండు? 20 సెంటీమీటర్ ఇచ్చిండు. ద లెంత్ ఆఫ్ ద ఓపెన్ ఆర్గన్ పైప్ కనుక్కోవాలి. ఓకే, సో కనుక్కుందాము. F0, ఓకే, ఆక్సిజన్ డబుల్ బాండ్ ఉంటాయి కదా, V/2LO. ఇది క్లోజ్ అంటే కార్బన్లో 4 బాండ్లు ఉంటాయి, అంతేనా? వెలాసిటీ అయితే పోయింది కదా, 1/2 into L0 వాల్యూ కనుక్కోవాలన్నా, 3/4 into LC వాల్యూ 20 ఇచ్చిండు. ఓకే, సో 2 10s అంతే కదా. సో 40 వచ్చింది, ఈ 40 ఇటు పంపించండి, దీని ఇటు పంపించండి. 40/3 ఈజ్ ఈక్వల్ టు L0. క్యాలిక్యులేషన్ ఉన్నది, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. ఓకే, 3 1s 3, 1 మిగిలింది. 3 3s 9, మళ్ళీ 1 మిగిలింది, అంటే 3 వస్తుంది నాన్న. ఇక L0 ఈక్వల్ టు 13.33 సెంటీమీటర్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఉందా ఆప్షన్లో? 13.2, ఇక 13.3 ఇక ఇంతే ఇక. ఓకే, అర్థమైందా? చలో నెక్స్ట్ క్వశ్చన్. ద సెకండ్ ఓవర్టర్న్ ఆఫ్ ఓపెన్ ఆర్గన్ పైప్, ఓపెన్ న్యాచురల్ నంబర్స్ వస్తాయి కదా అన్ని. సెకండ్ ఓవర్టర్న్ అంటే థర్డ్ హార్మోనిక్ వస్తుంది కదా, అంతేనా? ద సెకండ్ ఓవర్టర్న్ ఆఫ్ ఓపెన్ ఆర్గన్ పైప్ has the same frequency as the first overturn of closed pipe. అంటే ఏమి ఇచ్చిండు? 3F0 is equal to has the same frequency as the first overturn of closed pipe. ఆడ్ నంబర్స్ వస్తాయి కదా, ఫస్ట్ ఓవర్టర్న్ అంటే 1 3 వస్తుంది, 3FC. కరెక్టేనా కదా? చూడండి ఇంకేమి ఇచ్చిండు? యాజ్ ద ఫస్ట్ ఓవర్టర్న్ ఆఫ్ క్లోజ్లో, ఇది క్లోజ్లో డి వచ్చింది, ఆడ్ నెంబర్స్ వస్తాయి కదా, అంటే 3FC అన్నట్టు, అంతే కదా. ఇగో 3F0 ఈజ్ ఈక్వల్ టు 3F3, ఇదే ఇచ్చింది అన్న. ఓకే, చలో. సో ఇది అయితే పోయింది. మనం ఏం కనుక్కోవాలి? ద లెంత్ ఆఫ్ ద ఓపెన్ పైప్ కనుక్కోవాలి. ఓపెన్ పైప్ ది లెంత్. ఓకే, ఓపెన్ ఆక్సిజన్లో మనకు 2 బాండ్లు ఉంటాయి కదా, అంతేనా? కార్బన్లో 4 బాండ్లు ఉంటాయి, 4 బాండ్లు కదా. ఇది పోయింది, 2 2s కదా. సో L0 కదా మనం కనుక్కోవాల్సింది. ద లెంత్ ఆఫ్ ద ఓపెన్ పైప్ ఇదే కనుక్కోవాలి. సో ఏమొచ్చింది అన్న? L0 ఈజ్ ఈక్వల్ టు 2LC వచ్చింది, అంతేనా? ఈ రెండింటిని నీటి పంపించండి, దీన్ని నీటి పంపించండి, కథం. అవునా? 2LC ద ఫైనల్ ఆన్సర్. అచ్చా, క్లోజ్డ్ పైప్ యొక్క లెంత్, క్లోజ్డ్ పైప్ని LCని క్యాపిటల్ L తీసుకుంటాను అన్న, అంటే 2L ఇస్ ద ఫైనల్ ఆన్సర్ కదా. L0 ఈజ్ ఈక్వల్ టు 2 into క్యాపిటల్ L ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏం లేదు నాన్న, ఏమొచ్చినాయి ఈరోజు? డిస్ప్లేస్మెంట్ వేవ్ ఈక్వేషన్, సౌండ్ది, ప్రెషర్ వచ్చింది, డెన్సిటీ వచ్చింది, వెలాసిటీ ఒకటి వచ్చింది. అవునా? ఆ వెలాసిటీ అయిపోయిన తర్వాత మీకు ఆర్గన్ పైప్లే ఉన్నాయి కదా, అవి ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టే, అంతేనా? చాలా తక్కువ ఫార్ములాస్ ఉన్నాయి ఈరోజు అయితే కదా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్ బెడా. సో మొత్తానికి అయితే క్లాస్ అయితే అయిపోయింది, మీకు అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం లేదు, ఒక 10 less than 10 ఫార్ములాసే కదా మీకు వచ్చినాయి ఇక్కడ,
అవునా, ఆ ఫార్ములాస్ మంచిగా బయాట్ చేసుకోండి, సరేనా? రైట్. సో మీ దగ్గర బుక్ ఉంటే కనుక కొంచెం ఓపెన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొని సాల్వ్ చేయండి అన్న. ఓకే, సో చదువుకుంటూ ఉండండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బెటా.